యెస్. మ్యూట్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ థ్యాంక్ యూ ఇన్‌కమ్ అండ్ మేడం. హైయెస్ట్ ఇన్‌కమ్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ అమ్మా. ఫస్ట్ నేను మా ఇంట్లో కావాల్సిన అంటే డైలీ హోమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కొనుక్కోవడం ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ 90 రూపాయలు అండి. సో అలా టీంని బిల్ చేసుకుంటా వెళ్తే సో టీం పెరిగే కొలది 5,000, 10,000, 20, 30, 40, 50 అలా పెరుగుకుంటూ నా హైయెస్ట్ ఇన్కమ్ 1,56,835 రూపాయలండి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్. యెస్. సూపర్. సూపర్. ఎక్సలెంట్ అమ్మా. అద్భుతమైన చెక్ చెప్పారు. అసలు నార్మల్‌గా లేదు. మీ జోష్ చూస్తుంటే అర్థమైతుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్. అలాగే గాడ్ బ్లెస్ యూ. మీరు అనుకున్న సక్సెస్ మంచిగా ఇంకా మంచిగా మీరేదైతే వీఎంసీ మెంబర్ అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యెస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ముందు ఇంకొక అద్భుతమైన లీడర్ ఉన్నారండి. డైమండ్ డైరెక్టర్ ఒక బీటెక్ చదివి ఈ రోజు బీటెక్ స్టూడెంట్స్ ఎంతో మంది ఖాళీగా ఉండడం మనం చూసాము. అదే చిన్న చిన్న ఇన్కమ్స్ కి జాబ్ చేయడం చూసాము. కాంప్రమైజ్ లైఫ్ అనేది లీడ్ చేయడం చూసాము. బీటెక్ అంటే మినిమం 10-15 లాక్స్ ఖర్చు పెట్టి ఈ రోజు చదువుతున్న స్టూడెంట్ మరి మన దగ్గర ఒక తుని నుంచి ఒక యూత్ ఐకాన్ ఉన్నారండి మన దేవిశ్రీ మేడం. ఒక్కసారి మేడం మాటల్లో యూత్ కి బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అనేది కనుక్కుందాం. దేవిశ్రీ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ వెరీ గుడ్ మాట్లాడండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా వెల్కమ్ అండి. మనకి మన మేడం ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ పెడుతున్నారండి, జూమ్ మీటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేడం కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఒక కంటిన్యూస్ గా జూమ్ అనేది రన్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి అది. సో మేడం కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. అలానే నా పేరు వచ్చేసి దేవి అండి. నేను మేడం చెప్పినట్టుగా బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసి వెస్టేజ్ ని కెరియర్ గా చూస్ చేసుకున్నానండి. ఎందుకు నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలనండి, ఐఎమ్ ఏ వెస్టీజియన్ అని. ఎందుకు అంటే ఒక ఇండియన్ కంపెనీ మన భారతదేశంలోనే నెగ్గుకొచ్చడం కాకుండా 11 దేశాల్లో, ఇతర దేశాల్లో మన బ్రాండ్‌ని అక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అక్కడ బ్రాంచెస్ పెట్టి అక్కడ కూడా సక్సెస్ అయిన లీడర్స్‌ని తయారు చేస్తుంది అంటే, లీడర్స్‌ని సక్సెస్ చేస్తుంది అంటే కారణం నిజంగా మన యొక్క మేనేజ్మెంట్, ఎక్సలెంట్ మేనేజ్మెంట్, అలానే మన యొక్క ఎక్సలెంట్ నంబర్ 1 ప్రొడక్ట్ అండి నిజంగా. అందుకనే అంటే చాలా మార్కెటింగ్స్ వచ్చాయండి. చాలా నెట్వర్క్స్ వచ్చాయి. కానీ ఏది కూడా ఇతర దేశాలకెళ్ళిందో లేదో, అంత రాణించిందో లేదో తెలియదు గానీ, మన కంపెనీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి మనమందరం కూడా. అలానే బయట జాబ్ చెయ్యొచ్చండి బ్రతకడానికైతే. కానీ జాబ్ చేస్తే మనకి 60 ఇయర్స్ వచ్చే వరకు అక్కడ ఇన్‌కమ్ అయితే ఇస్తారండి. అదే సాలరీ ఇస్తారు. సాలరీ ఎలా ఉంటదంటే మా ఇయర్‌లీ ఒక 2000 పెరగొచ్చు, 4 పెరగొచ్చు, 6 పెరగొచ్చు లేదా 10 పెరగొచ్చు. అది మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసి, అలాగే మన యొక్క వర్క్ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఉంటదండి. మరి ఇక్కడ మన యొక్క మంత్లీ పెర్ఫార్మన్స్‌ని బట్టి మనకి ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతదండి. అండ్ సాలరీకి, ఇన్‌కమ్‌కి చాలా డిఫరెన్స్ ఉందండి. సాలరీ అనేది ఒకళ్ళ దగ్గర పని చేస్తే ఇస్తారండి, జీతం ఇస్తారు. అదే ఇన్‌కమ్ అనేది మన సొంతంగా జనరేట్ చేసుకోవడం అండి నిజంగా వండర్‌ఫుల్ థింగ్ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ది గ్రేట్ వెస్టీస్ కంపెనీలో ఉన్నందుకైతే ఈరోజు నేను అనకాపల్లి నుంచి తుని వచ్చే క్రమంలో అడ్డ్ రోడ్‌లో ఒక పర్సన్ ఎక్కారండి. నా పక్కన కూర్చున్నారు. ఏదో జాబ్ చేస్తున్నారనుకుంటా, మరి ఆ పర్సను తెలీదు. నేను చాలా కామ్‌గా కూర్చున్నానండి. కూర్చుంటే అతను అడిగారు, "అమ్మ నువ్వెక్కడ దిగావంటే" అని చెప్పాను, పైకరావుపేట అని. తర్వాత "నువ్వేం చదువుకున్నావమ్మా" అన్నారు. బీటెక్ అన్నాను. "మీరేం చేస్తారు" అని అడిగారు. అడిగితే నేను వెస్టీజ్ అనే కంపెనీలో వర్క్ చేస్తానండి. నెట్వర్క్ మార్కెటింగ్ అది. హెల్త్ బేస్డ్ కంపెనీ అని చెప్పాను. చెప్తే బీటెక్ చదివి "ఏమ్మా ఇంకేది దొరకలేదా నీకు ఇది తప్ప" అని అడిగారండి. "మీకు వెస్టీజ్ గురించి తెలుసా" అన్నాను. "ఆ! తెలుసు" అన్నారు. "ఏం తెలుసు?" "తెలిసింది వేరండి, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీరు తెలుసుకుంటే మీరు ఈ క్వెషన్ నన్ను అడగరు" అని చెప్పానండి. కామ్ అయిపోయారు. ఆ తర్వాత
అంటే అతను వితండవాదకు దిగుతున్నాడండి నాతో. కానీ నేను చాలా కామ్‌గా ఉన్నాను. ఒకటే చెప్పానండి. మనందరం వర్క్ చేస్తున్నామండి. ఎవరి వర్క్‌లో వారు బిజీగా ఉన్నారు. సాలరీ ఒస్తది. ఫ్యామిలీకే ఖర్చు పెడతాము. అంతేగాని ప్రజల కోసం అయితే ఏది చేయమండి. మనకి మీరు ఏదన్నా తీసుకోండి. భగవద్గీత తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, ఏది తీసుకున్నా సరే 10 మందికి హెల్ప్ చేయాలని ఉంటదండి. ఆ 10 మందికి హెల్ప్ చేసే దాంట్లో వెస్టీజ్ అనే కంపెనీ నంబర్ 1 పొజిషన్‌లో ఉందండి. ఈరోజు నా టీమ్ ఇంతమందున్నారు. అందులో చాలా వరకు అందరూ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు, హెల్ప్ తీసుకుంటున్నారు. సో, వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళంటూ చేస్తున్నారు అంటే నేను ఉండబట్టికే కదండీ చేస్తున్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తే ఆయన ఒక్కటే మాట్లాడినారండి. ఏమన్నారంటే ఈ రోజుల్లో 10 మంది కోసం బ్రతకాలంటే మధ్య తరగతోళ్ళ వల్ల అయితే కాదండి అన్నారు. నేను ఒకటే చెప్పానండి. మధ్య తరగతోళ్ళు తలుచుకుంటే ఏదన్నా చేయగలరండి. వెస్టీజ్ కంపెనీలో అంత సత్తా ఉంది. మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకోవడానికి రండి. అంతేకాని తెలియకంటే అయితే మాట్లాడకండి అని చెప్పానండి. అంటే ఎలా అనిపించిందంటే మన పేరెంట్స్‌ని గాని, మన బ్రదర్స్‌ని గాని ఎవరైనా ఒక మాట అంటే ఎంత ఫైర్ అవుతామో, వెస్టీజ్ గురించి తెలియకపోయినా ఒక వ్యక్తి అలా అంటుంటే ఒకటే అన్నానండి. ఏదన్నా సరే చూసే దృష్టిని బట్టి మొత్తం మారిపోద్దండి. మీరు తెలుసుకొని మాట్లాడండి అన్న. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒకటే కాదండి. నేను బయటికి ఫీల్డ్ వరకు వెళ్తే ప్రతి దిక్కున నాకు ఎదురయ్యే క్వెషనే ఇదేనండి. బీటెక్ చదివావు కదా! జాబ్ వస్తది కదా! ఎందుకు వెస్టీజ్? ఎందుకు ఇదంతా నువ్వు సబ్బులు, పేస్టులు పెట్టుకొని తిరగడం ఎందుకు? అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ అడుగుతున్నారండి. కానీ నేను ఏ రోజు కూడా నేను బీటెక్ చదివాను కదా! ఎందుకు ఇది చేస్తున్నానని నన్ను నేనైతే క్వెషన్ ఎప్పుడు ఏసుకోలేదండి. అంటే ఎప్పుడు కూడా వెనకడుగేయాలనైతే అనుకోలేదు. ఒకటేనండి చాలామంది జాబ్స్ రిజైన్ చేసి వెస్టీజ్ చేస్తున్నారు అంటే ఎంత గ్రోత్ ఉంటే చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అర్థం చేసుకునే దాంట్లో ఉండాలండి ఫస్ట్. అంటే బయట మార్కెటింగ్స్‌లో చాలా మార్కెట్స్ వచ్చాయండి. అంటే అమౌంట్ పే చేయడం, అలానే ఇద్దరిని జాయిన్ చేయడం, లేదా ముగ్గురిని జాయిన్ చేయడం నంబర్ ఆఫ్ ప్లాన్స్ అనేవి వచ్చాయి. కానీ ఇన్ని ఇయర్స్ నిలబడిన కంపెనీ ఏదన్నా ఉందంటే అది ఓన్లీ వన్ వెస్టీజ్ అండి. సో, నేను ఒక్కటే చెప్తానని ఈరోజు ఈ నెల బ్రతకడానికి జాబ్ చేయొచ్చండి. కానీ ఏదైతే ఏ జాబు కూడా 24 అవర్స్ చేయరండి ఎవరు. ఎవ్వరు కూడా 24 అవర్స్ వర్క్ చేయరండి. 8 అవర్స్ లేదా 12 అవర్స్ అంతే. అంతకు మించి మిగతా టైమయితే నాకు తెలిసి స్లీపింగ్‌కి, అలానే టైమ్ పాస్‌కి, అలానే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇలా అయిపోతూ ఉంటదండి. కాబట్టి నేనొకటే చెప్తానండి. మనకున్న టైంలో 12 అవర్స్ గాని, 8 అవర్స్ డ్యూటీ అయిపోతే డైలీ మన పివి లక్ష్మి మేడం ఒకటే చెప్తూ ఉంటారండి. వన్ ఒక హోమ్ మీటింగ్ అన్నా చేయండి లేదా 2 అన్నా చేయండి. కానీ ఏది చేయకుండా అయితే ఉండకండి అంటారు కదా! అలానే మనమందరం కూడా డైలీ ఒక 2 హోమ్ మీటింగ్స్ చేసిన నెల అయ్యేసరికి 60 హోమ్ మీటింగ్స్ అవుతాయండి. 60 హోమ్ మీటింగ్స్ అయితే అట్‌లీస్ట్ 10 మెంబర్స్ అన్నా కనెక్ట్ అవ్వరా అండి? అవుతారండి. సో, మనం ఏదైతే జాబ్‌లో ఉన్నామో ఆ జాబ్ చేస్తూ సైడ్‌గా దీన్ని బిల్డప్ చేసుకుంటే కనుక మనం దీన్ని జాయిగా టీమ్ బిల్డింగ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి టీమ్ అనేది గ్రోత్ అవుతదండి. ఎప్పుడైతే టీమ్ గ్రోత్ అవుతదో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఒకానొక టైము సేఫ్ పొజిషన్‌కొచ్చేసరికి వెస్టీజ్ అనేది మనకి బ్యాక్ బోన్‌లా నిలబడతదండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకు అంటే మనం జాబ్ చేసినంత వరకు సాలరీ ఇస్తారండి. అతన్ని నేను ఒకటే క్వెషన్ అడిగానండి. ఏ క్వెషన్ అడిగానంటే ఆహ్, మీరు ఒక 60 సంవత్సరాలొచ్చే వరకు జాబ్ చేస్తారు కదండీ! ఆ తర్వాత జాబ్ అయిపోతే నెక్స్ట్ ఏంటి మీ పరిస్థితి? మీకు సాలరీ ఎక్కడి నుంచొస్తది? అంటే ఏముందమ్మా తర్వాత ఏదోటి చూసుకోవడమే. అలా కాదండి. వెస్టీజ్ అలా కాదు. మీరు 5 ఇయర్స్ గాని, 6 ఇయర్స్ గాని నిలబడి చేయండి. లేదా 3 ఇయర్స్ స్టాండర్డ్‌గా నిలబడి చేయండి. మనకి జాబ్‌లో ఉన్న దానికన్నా ఎక్కువొస్తది. అలానే చెయ్యకపోయినా సరే ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతదండి. ఓకేనండి. మనకి యెస్. థాంక్ ఇది యూ అమ్మా. మాత్రం గ్యారంటీ అండి. ఒకటేనండి మేడం. 1 మినిట్ యెస్. మేడం. ఒకటేనండి. ఈరోజు చాలా ఫ్యామిలీస్‌కి సెక్యూరిటీ లేకుండా అయితే పోతుందండి. మరి అలాంటి సెక్యూరిటీ ఇచ్చే అవకాశంలో ఉన్నాం కదండీ! ఇదొక మనం కూడా సేవ కింద చేయండని. సో, మనందరం దీన్ని ఒక సేవ కింద
ఆటోమేటిక్‌గా కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతామండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ మేడం నాకు టైమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫస్ట్ ఇన్‌కమ్ అండ్ హైయెస్ట్ ఇన్‌కమ్ అలాగే మీరు కంపెనీ ద్వారా ఏం తీసుకున్నారనేది ఒక్క మాటలో. ఓకే మేడం. నా ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి 33 రూపీస్ అండి. అలాగే నా హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి 52,000 ప్లస్ అండి. అలానే నేను వెస్టీజ్ ద్వారా టాటా ఆల్ట్రోస్ కారు అంటే 12 లాక్స్ వర్త్ కార్ అనేది నేను వెస్టీజ్ కంపెనీ ద్వారాగా తీసుకున్నానండి. థ్యాంక్ యూ మేడం. యెస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. చాలా మంది మెసేజ్ పెడుతున్నారు మేడం జూమ్ అవ్వట్లేదండి అని. జూమ్ అవ్వదండి. ఆల్రెడీ 300 పీపుల్ క్లోజ్ అయిపోయిన తర్వాత జూమ్ మీరు రావడానికి ఉండదు. ప్రతి ఫ్రైడే ఒక 1 అవరే మాట్లాడుకుంటాం. ప్రతిరోజు సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం. ఆ ప్రొడక్ట్ ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు వాడతారు అన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఒక ఫ్రైడే మాత్రమే ఒక మహిళ ముందుకు వెళ్ళాలి అంటే వెస్టీజ్‌లో అలాగే నిజ జీవితంలో ఏం చెయ్యాలి అనేది మాత్రం మనం తెలుసుకుంటాం. ఎంత అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నామా అనేది మీకు ఈరోజు చూపిస్తానండి. మేడం ఇప్పటి వరకు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే బయట జాబ్ చేస్తే కేవలం జస్ట్ ఆ రోజు మనం గడవడానికి, ఆ నెల గడవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మనం మన డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడదు. ఎప్పుడు కూడా మనం రిచ్‌గా ఆలోచిస్తేనే మన మైండ్ ఎలాంటి ఆలోచనతో ఉంటుందో, మనం ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తామో అలానే మన లైఫ్‌లో ప్రతీదీ జరుగుతుంది. దానికి నిదర్శనం ఒకటండి. ఒక మనిషి థాట్ ఏదైతే రిలీజ్ అవుతుందో అదే వాళ్ళ లైఫ్. అయితే మహిళలు లేడీ అనేవారు పవర్‌ఫుల్లా కాదా అనేది మీకొక వీడియోలో చూపిస్తాను. అలాగే మన వెస్టీజ్‌లో మహిళలు ఎంత గట్స్‌తో వర్క్ చేస్తున్నారు. మరి అందరికీ జరుగుతుంది. ఈరోజు మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది కూడా మీకొక వీడియో రూపంలో నేను చూపించడం జరుగుతుందండి. సో, ఇందాకే ఒక వీడియో చూసుండే నాకు చాలా అద్భుతంగా నచ్చింది. ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేసి. సో, 1 మినిట్ లీడర్స్. అమ్మా క్లియరా? కనిపిస్తుందా స్క్రీను? ఎవరైనా కనిపిస్తుంది నాకు మేడం. గైడ్ చేయండి కొంచెం. యెస్. యెస్. కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది. పట్టాలు మన దగ్గర ఉన్నాయి. వినీత గారు 16 ఏళ్లకే పెళ్లైపోయింది. 2 ఫ్యామిలీస్ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. బయటకు వెళ్లి వర్క్ చేయడం అంటే చాలా ఛాలెంజింగ్ థింగ్. అది మనకేం అవసరం అని అంటారు వాళ్ళు. కానీ వినీత గారు అలా ఆగిపోకుండా ఇంట్లో అస్సలు ఇష్టం లేకపోయినా ఏదో ఒకలాగా ఒప్పించుకొని ఆన్లైన్ బిజినెస్ మాత్రమే చేస్తానని 2016లో 250 స్క్వేర్ ఫీట్ లో స్టార్ట్ చేశారు. ఇంట్లో వాళ్ళు పెట్టిన కండిషన్స్ చూస్తారా? నీ బిజినెస్ రిలేటెడ్ ఏ వస్తువులు కనిపించకూడదు. 2 గంటలు మాత్రమే పని చేసుకోవాలి. బిజినెస్ పేరు చెప్పి ఫ్యామిలీని గాని పిల్లల్ని గాని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా చాలా కండిషన్స్ పెట్టినా కూడా అన్నిటికీ రెడీ అయ్యారు. ఇంటర్ తో ఆగిపోయిన స్టడీస్ కూడా వదిలేయకుండా బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశారు. ఎప్పటికైనా ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఆంటర్ప్రినర్ అవ్వాలనేదే ఆవిడ కళ. కేవలం ఫేస్బుక్ ని మాత్రమే డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా ఉంచుకొని 10 మంది ఎంప్లాయీస్ తో సంవత్సరానికి ₹1 టర్న్ ఓవర్ చూపించారు. అలానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. రెస్పాన్సిబిలిటీస్ తగ్గుతూ వచ్చాయి. ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మంది ఆడపిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. సెప్టెంబర్ లో 5,500 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ తీసుకున్నారు. వారి ఫస్ట్ ఫిజికల్ స్టోర్ లాంచ్ చేశారు. 2 సంవత్సరాల్లో రాకెట్ లాగా దూసుకొని వెళ్తున్నారు. 30 మందిగా మారారు. 8 నుంచి 10 కోట్లు యాన్యువల్ టర్న్ ఓవర్ చేశారు. మనం వచ్చింది డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే కదా. ఆన్లైన్ లోనే మరొక 5 పేజెస్ స్టార్ట్ చేశారు. నీలియాస్ బొటిక్, విశాలక్షి బొటిక్, బెస్ట్ బ్లౌజెస్, విహా అండ్ విరూపక్ష జ్యువెలరీ ఇవన్నీ వీరివే. ప్రతి ఆన్లైన్ పేజ్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా 40 మంది టైలర్స్ తో హ్యూజ్ ప్రొడక్షన్ హౌస్ బెస్ట్ బ్లౌజెస్ కోసం స్టార్ట్ చేశారు. ఇలా ప్రతి ఆన్లైన్ బ్రాండ్స్ కి ఆఫ్లైన్ స్టోర్ చేయాలని ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. మరి వినీత గారు చేయగలిగారంటే ప్రతి ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. ఆమె ఏమంటున్నారో వినండి. కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో కనిపించడం అంటే పెద్ద క్రైమ్ లాగా చూస్తారు. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూనే కెరియర్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే మంచి మదర్ గా, మంచి కోడలుగా, ఇంకా అమేజింగ్ వైఫ్ గా ఇలా అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసిన రోజే మనము నిజంగా సక్సెస్ఫుల్ అవుతామని అంటున్నారు వినీత గారు. ఇలాంటి అమేజింగ్ అండ్ బోల్డ్ విమెన్ ఆంటర్ప్రినర్ ని మనము మీడియా సల్యూట్ చేస్తుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక వీడియో చూద్దామండి. అమ్మ కనిపిస్తుందా అంతా ఓకేనా? కనిపిస్తుంది మేడం. ఓకే. మరి బయట ఒక లేడీ సాధించిన గ్రేట్‌నెస్ మీరు చూసారు. మరి మన వెస్టీజ్‌లో అసలు ఏంటి అనేది ఒక లేడీ ఇప్పుడు చూడండి ఒక మేడం ఒక వర్డ్ చెప్పారు. సబ్బు పేస్టు సేల్ చేస్తున్నావా అని ఒక వ్యక్తి అడిగారండి. సబ్బు పేస్టు సేల్ చేస్తే ఒక మహిళ ఇంత ఎత్తుకి ఎదగలదా లేదా అని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ వెస్టీజ్ అని. ఒకసారి చూడండి లీడర్స్.
Icon of the Year award. Ladies and gentlemen, please put your hands together for Posha Boina Sandhya. హలో అండి, అందరికీ నమస్తే. నేను సంధ్య పోషబైన చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. ఎందుకంటే బిఫోర్ వెస్టీజ్ ఒక సింపుల్ హోమ్ మేకర్ని నేను. కానీ ఒక 2019లో ఒక 5 years బ్యాక్ నేను తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు కంప్లీట్ నా లైఫ్ని చేంజ్ చేసేసింది. వితౌట్ వెస్టీజ్ వంటింటికే పరిమితం, కానీ విత్ వెస్టీజ్ ఈరోజు నా లైఫ్లో లేదంటూ ఏదీ లేదు. మంత్లీ ఒక 5 lakhs ఇన్కమ్ తోటి ఒక మంచి కార్ని తీసుకున్నా, సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నా. అది నా డ్రీమ్ అన్నమాట. తర్వాత ఏంటి అని అంటే ఒక మంచి ఇల్లు 1 crore పెట్టి ఒక హౌస్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే మెంబర్ ఆఫ్ కార్స్ టీమ్ లో రావడం జరిగింది. లాక్స్ ఆఫ్ ఇన్కమ్ టీమ్ లో తీసుకోవడం జరుగుతుంది. చాలా హ్యాపీ ఉంది. వెస్టీజ్ లో ఉండడం నిజంగా అదృష్టం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మంది ఏంటి అని అంటే ఏదో సబ్బుల పేస్ల బిజినెస్ అనుకుంటారు. ఇది సబ్బుల పేస్ల బిజినెస్ కాదండి, డబ్బుల బిజినెస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు తీసుకోండి. నా లైఫ్ అయితే కంప్లీట్ చేంజ్ అయింది. మీ లైఫ్ కూడా చేంజ్ చేయాలంటే ఒకప్పుడు అంటే నార్మల్ హోమ్ మేకర్ కి తర్వాత ఒక బిజినెస్ ఎంటర్ప్రీనియర్ కి చాలా తేడా ఉంటది. ఆ తేడా నేను చూసిన ఈ రోజు నా లైఫ్ ని కంప్లీట్ చేంజ్ చేసుకున్న. వెస్టీజ్ పైన నమ్మకం తోటి పనిచేసిన. కానీ ఈ రోజు ఏంటి అని అంటే కంప్లీట్ నా లైఫ్ అంతా మా ఎంటైర్ మా ఫ్యామిలీలో కంప్లీట్ టోటల్ ఒక హీరో లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఒకప్పుడు అవార్డ్స్ అంటే ఏముందిలే అవన్నీ మాతోటి ఎక్కడైతే మేము ఎక్కడ చేస్తాము, అవార్డ్స్ అంటే అవి వేరే వాళ్ళకు, మాకు కాదు అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఈ రోజు ఏంటి అని అంటే చాలా ఎక్సైటెడ్, చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఢిల్లీ రావడం జరిగింది. నేను ఉండేది హైదరాబాద్ లో. ఢిల్లీ రావడం జరిగింది ఇందిరాగాంధీ స్టేడియంలో అవార్డు తీసుకోవడానికి, సీఎం చేతుల పై నుంచి తీసుకోవడానికి. నిజంగా అర్హురాలని అని అంటే చాలా హ్యాపీ ఉందండి. ఇలాంటి ఈ అవకాశం మీకు కూడా ఉంది. ప్రతి ఒక్క లేడీకి చెప్పేది ఏంటి అని అంటే మీరు ఇంట్లో ఉండి అదే 4 గోడల మధ్యలో ఉంటారా, లేదు అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని వెళ్తారా. మీ కంప్లీట్ 3 generation ఇన్కమ్ ఉంది. ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాం. మా లైఫ్ లో లేదంటూ ఏది లేదండి. డైరెక్ట్ సెల్లింగ్ ని, వెస్టీజ్ ని నమ్మినము, తీసుకొచ్చిన పర్సన్ ని నమ్మినము. కంప్లీట్ గా మా లైఫ్ ని పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం, సక్సెస్ అవుతున్నాం. 5 years లో 0 to hero లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము. అందరికీ అవకాశం ఉంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ, విష్ టు వెల్. ఎస్ అండి, మరి ఇంత ఫారెన్ ట్రిప్ లైఫ్ అనేది బయట మనం లీడ్ చేయగలుగుతామా? ఒక్కసారి చూడండి. वैसी होगी जैसी गिल साहब ने सोचने की हिम्मत की।
Vestige. Vestige means dreams come true. दोस्तों आज मजा आ रहा है इस क्रूज पे और बहुत बड़ा एंजॉयमेंट हम कर रहे हैं और इस वेस्टेज के माध्यम से हमारी जिंदगी बदल चुकी है। I love Vestige. Vestige means fulfill our dream. वेस्टीज का मतलब है कि असीमित संभावनाओं का अपार संगम। Vestige मतलब आजाद जिंदगी। Thank you so much everybody for making this trip such a wonderful success. मैं आप सबका शुक्रिया करना चाहूँगा, धन्यवाद करना चाहूँगा कि ये जो हमारा फॉरेन ट्रिप रहा है जिसके अंदर 1734 लोग थे, ये सबसे बेस्ट ट्रिप रहा and all the credit goes to all of you. Looking forward to having you all हमारे next trip के लिए. God bless you and wish you wealth. ఎస్ లీడర్స్ క్లియర్ అమ్మా, అంతా కనిపించిందా? ఓకేనా? నాకు ఎవరో ఒకరు వాయిస్ సపోర్ట్ చేస్తారా? కొంచెం కోహోస్ట్ ఎవరికి ఇవాళ అర్థం కావట్లేదు ఫస్ట్. ఎస్ క్లియరా? అంతా కనిపించిందా వీడియోస్ అన్ని? మొత్తం కనిపించింది మేడం. ఎస్ ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఒక్కసారి క్లియర్ గా చెప్తుంది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏదైతే ఫారెన్ ట్రిప్ చూపించానో ఆ ట్రిప్ మీకు ఎందుకు చూపించానంటే ఆల్రెడీ ఆ ట్రిప్ మనం అంతా వెళ్ళడం జరిగింది. నిజంగా ఒక సామాన్యమైన లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు అలాంటి లైఫ్ వెళ్ళగలమా? అలాంటి ట్రిప్ వెళ్ళగలమా? ఇప్పుడే నేను ఒక 1 hour క్రితం నా కొలీగ్ ఒక అమ్మాయితో మాట్లాడానండి. తను ఆల్రెడీ లండన్ వెళ్ళడానికి, చూడండి ఒక్కసారి గమనించండి, తను ఆల్రెడీ ఒక వైజాగ్ లో జాబ్ చేస్తున్న ఒక లేడీ లండన్ జస్ట్ వీసా తీసుకొని 15 days విజిట్ చేయడానికి ఈ రోజు 3 లక్షల రూపాయలు తనకి అకౌంట్ లో 1 month వరకు తనకి చూపించాలి. వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ ఏదైనా 3 lakhs rupees తన అకౌంట్ లో ఉండాలి. ఫస్ట్ అప్ అండ్ డౌన్ టికెట్స్ 60,000 అవుతుంది. అక్కడ 15 days తను స్టే చేయడానికి మళ్ళీ ఒక 1 lakh ఖర్చు. ఎంత అవుతుందో, అకామిడేషన్ లేదు, ఏమీ లేదండి. బయట తను లండన్ జస్ట్ ఒక 15 రోజులు ఒక సింగిల్ లేడీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉందండి, వాళ్ళ క్లాస్మేట్, తన దగ్గరికి వెళ్ళి 15 రోజులు వెళ్ళి రావడానికి తనకు అయిన ఖర్చుకి 1 లక్ష రూపాయలు, 60,000 తన ఫ్లైట్ ఖర్చు, ఇవన్నీ చూసుకుంటే 1,60,000, అలాగే వీసాకి 15,000, అలాగే అకౌంట్ లో 3 లక్షల రూపాయలు 1 month వరకు ఇక్కడ మనకి అకౌంట్ లో అమౌంట్ ఉంది అని వాళ్ళకి చూపించాలి లండన్ వెళ్ళడానికి. ఇంత ఖర్చు ఒక లేడీకి వెళ్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే అసలు ఫారెన్ ట్రిప్ అనే ఒక థాట్ మనము రిలీజ్ చేయగలమా? ఓకే, మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళలేకపోవచ్చు, మరి మనమే వెళ్ళాలి అనుకోకపోతే మన పిల్లలకి అలాంటి థాట్ ఎలా వస్తుంది? ఫస్ట్ థింగ్, వెస్టీజ్ లో ఉంటే అది ఎవరికైనా సాధ్యం. మీ అందరూ చూస్తున్నారు ఈ రోజు ఇప్పుడు ఎవరెవరైతే లీడర్స్ మాట్లాడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ కానీ, దుబాయ్ ట్రిప్ కానీ, ఖత్తర్ ట్రిప్ కానీ ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళే. అంటే దీన్ని బట్టి మీకు ఒక ప్రూఫ్ అనేది అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనం చాలా మంది వెస్టీజ్ లో బయట సాధించే వాళ్ళు ఉన్నారు. మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఈ రోజుల్లో ఏ లేడీ కూడా ఖాళీగా ఉండడానికి ఇష్టపడట్లేదండి. ఎందుకంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్కమ్ కావాలో అప్పుడు ఇన్కమ్ కావాలంటే రాదు. ఇప్పుడు ఖాళీగా ఉన్న టైం ని మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళకి ఇన్కమ్ వచ్చుద్ది. అయితే ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఫారెన్ ట్రిప్ చూసారు, బయట ఏదైనా ఒక అనుకున్న వాళ్ళు లేడీస్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు నేర్చుకున్నారు, చూసుకున్నారు. అలాగే ఈ రోజు చాలా మంది కొత్త వాళ్ళు మనకి యాడ్ అవ్వడం జరిగిందండి. జస్ట్ నా టెస్టిమోనీ ఒక 1 minute లో చెప్తాను. ఏంటి అంటే, వెస్టీజ్ అనేది సబ్బుల బిజినెస్, పేస్టుల బిజినెస్ కాదండి, డబ్బుల బిజినెస్ అని మాత్రమే చెప్తాను. డబ్బుల బిజినెస్. ఈ రోజు మీ ఇంటికి వచ్చి ఒక డిమార్ట్ ఓనర్ వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు ఈ పేస్టే వాడండి, ఈ సబ్బే వాడండి అని మీకు ఎవ్వరూ చెప్పట్లేదండి. మిమ్మల్ని ఎవరైతే బిలీవ్ చేశారో, మీకు ఎవరైతే ఒక ఫ్రెండ్ అవనివ్వండి, ఒక సిస్టర్ అవనివ్వండి, ఒక ఫాదర్ అవనివ్వండి, మిమ్మల్ని ఎవరైతే ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు ఈ వెస్టీజ్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ కోసం చెప్పినప్పుడు డిమార్ట్కి వెళ్ళి మనం కొనుక్కుంటాం. బట్ ఇక్కడికి వచ్చి మన ప్రొడక్ట్ మన కాళ్ళ దగ్గరికి రావడం వల్ల మనం ఏం చేస్తాం? నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మార్కెటింగ్ కాబట్టి. కానీ ఇందులోనే ఉందండి లాజిక్. ఏంటంటే, మీరు కొనుక్కునే బయట ప్రొడక్ట్స్ ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, పబ్లిసిటీ ఇచ్చే యాడ్, స్టాకిస్ట్ వీళ్ళందరూ తీసుకుంటున్నారు మీ డబ్బుల్ని. కానీ ఇక్కడ అలా కాదండి. మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చిన ప్రొడక్ట్ మీరు ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఐడి వేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, స్టాకర్ ఇవన్నీ అమౌంట్ మీకే డైరెక్ట్ గా కంపెనీ ఇచ్చేస్తుంది. అంటే దాని మీద ఒక 105 rupees ఉంటే మీకు 65 rupees కి మీకు ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ డబ్బులన్నీ కూడా మీ అకౌంట్ లో పడుతుంది. అంటే ఇక్కడ పబ్లిసిటీ ఎవరు లేరండి. మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకుంటున్నారో దానికి 2 ఏంటది? మౌత్ పబ్లిసిటీ. అంటే నోరు లేదు చెప్పడానికి, కాళ్ళు లేవు నడవడానికి.
ఈ 2 మీరైతే మీ అకౌంట్ లో 1,00,000 ఇన్కమ్ పడుతుందని కంపెనీ చెప్తుంది. మేడం ఒక చెప్పారు దేవిశ్రీ మేడం, నిజంగా చెప్తున్నానండి, వెస్టీజ్ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి నుదుటి మీద రాసి పెట్టి ఉండాలి వాళ్ళ ఒక డ్రీమర్ అని. వెస్టీజ్ అర్థమై ఉండాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు 100% ఏదో పుణ్యం, ఏదో జన్మలో పుణ్యం చేస్తేనే వెస్టీజ్ అర్థమవుతుంది. వెస్టీజ్ అర్థం అవ్వాలి అంటే నీ 3 తరాల జనరేషన్ తల రాత మార్చాలి అంటే నీకు వెస్టీజ్ అర్థమవుతుంది, లేదంటే అర్థం అవ్వదు, లేదంటే అర్థం కాదు. వెస్టీజ్ మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ చూస్తాం. నాకు ఒక ఫారిన్ ట్రిప్ కి వెళ్తే నాకు అనిపిస్తుంది, చూడండి లీడర్స్, నేను ఒక దుబాయ్ ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు మనకి క్రూజ్ షిప్ ఎక్కడం జరిగింది కదండి, 14 అంతస్తులు పైకి వెళ్ళి నేను అక్కడి నుంచి సింగిల్ గా వెళ్ళి ఒక కార్నర్ ప్లేస్ లో ఉండి నేను చూస్తే నాకు ఏ ఫీలింగ్ కలిగిందో తెలుసా అండి. నేను చదువుకుంది ఒక జస్ట్ నార్మల్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన లేడీని. నాకు ఎటువంటి ఈవెన్ టాలెంట్ మీన్స్ ఇంగ్లీషు నేను ఫ్లూయెంట్ గా మాట్లాడలేను, హిందీ ఫ్లూయెంట్ గా మాట్లాడలేను. నాకున్న ఒకే ఒక ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఒకరి మీద ఆధారపడకూడదు, ఒకరి దగ్గర 1 రూపీని తీసుకోకూడదు. నేను పుట్టినందుకు ఏదో ఒకటి ప్రపంచానికి గాని ఈవెన్ నా తోటి వాళ్ళకి గాని ఫస్ట్ నా ఫ్యామిలీకి గాని నేను ఉపయోగపడాలి, ఎంతో కొంత ఉపయోగపడాలి. ఒక మంచి థాట్ తో నేను వెస్టీజ్ కి రావడం జరిగింది. పోయేది ఏముంది, ప్రొడక్ట్ కొనుక్కుంటాం, నచ్చితే వాడతాం, ఇంకా నచ్చితే 10 మందికి షేర్ చేస్తాం, నచ్చలేదంటే డ్రాప్ చేస్తాం. ఇందులో మన కోట్ల ఆస్తి కానీ మన ప్రాపర్టీ కానీ ఎవరు రాయించుకోవట్లేదు కదా. సో అలాంటప్పుడు ఏముంది అని చెప్పి ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయ్యడం జరిగింది. అప్పుడు ఆ కార్నర్ లో నేను ట్రావెల్ చేస్తూ అనిపించింది, లీడర్స్ నిజంగా ఇంత వండర్ఫుల్ లైఫ్, ఎన్ని ఛాలెంజెస్ బీట్అవుట్ చేసి ఉంటాం. ఎంతమంది మనకి ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పారు, ఎంతమంది మనకి ఫోన్ బ్లాక్ చేశారు, ఎంతమంది మనకి డోర్ లాక్ చేశారు, ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా లేవని చెప్పారు, ఎంతమందికి మనం ప్రొడక్ట్ డోర్ డెలివరీ చేసాం, ఎన్ని మెంబర్స్ మనల్ని వేలు పెట్టి నువ్వు వేస్ట్, నువ్వు సక్సెస్ అవ్వవు ఇలాంటి ప్లాట్ఫామ్ అని ఇంత మందికి సమాధానం చెప్పి ఈ రోజు దుబాయ్ ట్రిప్ లో క్రూజ్ షిప్ లో 14 అంతస్తులో ఉన్న నేను, వాళ్ళందరూ ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఒక మహిళ, ఒక స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఓకే, అనుకుంటే సాధించగలదు. బయట ఏదైనా సాధించడానికి మనకుందా? నేను 16 సంవత్సరాలు అయిందండి బ్యూటీ క్లినిక్ పెట్టి, అలానే ఉంది. ఆ 4 మెంబర్స్ వర్కర్సే, ఆ సీసీ కెమెరా, ఆ క్లయింట్సే, అదే లైఫ్, అదే 30,000, అదే 40,000 ఇన్కమ్. ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? ఏం అవ్వదు. అది అలానే ఉంటది నార్మల్ లైఫ్. ఎందుకంటే మన ఆపోజిట్ గా ఎన్నో పోటీకి వస్తాయి. అదే ఒక టైలరింగ్, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఓపెన్ చేసి పెట్టండి, అలానే ఉంటది. ఏమి లక్షలు వచ్చి పడిపోదు, ఒక కారు ఏమి చేంజ్ అవ్వదు, మన జీవితం అయితే మారదు. ఎందుకు డైరెక్ట్ సెల్లింగే మారుతుంది అంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక్కసారి నువ్వు నిలదొక్కున్నావు అంటే టీం డెవలప్ అవుతుంది, కొనేవాళ్ళు తయారవుతారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిన్న నేను ఒక ఫీల్డ్ కి వెళ్ళాను, మీకు అందరూ చూసారు పిక్స్ నైట్ 11:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. నిన్న నా టీమ్ లో ఒకరు పలాస వెళ్ళారు, ఇంకొకరు విజయవాడ వెళ్ళారు, ఇంకొకరు ఈవెన్ చోడవరం వెళ్ళారు. అంటే నా టీమ్ లో నాతో పాటు ఒక 20-30 మంది పనిచేస్తున్నారు. అక్కడ చూసారా నా వాల్యూ ఎంత పెరిగిందో. నేను పనిచేయడం, డబ్బు తీసుకోవడం గ్రేట్ కాదండి, నేను టీంని తయారు చేశాను, నాతో పాటు పని చేసే వాళ్ళు నేను తయారు చేశాను కాబట్టి ఈ రోజు నా ఇన్కమ్ పెరిగింది, నా వాల్యూ పెరిగింది. అంటే మన వాల్యూ ఏంటి? రోజుకి 200 సంపాదించుకుంటే నెలకి మనకి ఎంత అవుతుందండి మన వాల్యూ? నేను నెలకి ఇప్పుడు 1,50,000 తీసుకుంటున్నా అంటే నా వాల్యూ 5,000. అంటే మనం ఎక్కడ ఉంటే అదే ప్లేస్ మన వాల్యూ పెంచుతుంది. నేను అదే బ్యూటీ క్లినిక్ లో కూర్చుంటే నా వాల్యూ 40,000 40,000 నెలకి, రోజుకి నాకు 400 నా వాల్యూ. బట్ నేను ఎప్పుడైతే ప్లేస్ చేంజ్ చేశానో, ఎప్పుడైతే నా మైండ్ చేంజ్ చేసుకున్నానో, ఎప్పుడైతే నా డ్రీమ్స్ నేను నమ్మానో, ఎప్పుడైతే నా ఫ్యామిలీకి నేను భరోసా అవ్వాలనుకున్నానో, ఎప్పుడైతే నా మీద నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలనుకున్నానో, వెంటనే నా వాల్యూ చేంజ్ చేయడం స్టార్ట్ అయ్యింది. ఓకేనండి. ఇప్పుడు చాలా మంది లేడీస్ నాకు ఫోన్ చేస్తారు, మేడం నేను వెస్టీజ్ లో జాయిన్ అయ్యాను, నాకు మా ఫ్రెండ్ నో అంది, మా అక్క నో అంది, మా హస్బెండ్ నో అన్నారు, నాకు మా హస్బెండ్ టార్చర్ పెట్టేస్తున్నారు, నా పిల్లలు నాకు సపోర్ట్ చేయట్లేదు, మా పేరెంట్స్ ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు కదా అండి. అసలు ఇవన్నీ లేకుండా సక్సెస్ వస్తే, సక్సెస్ మీరు ఎందుకు స్టేజ్ మీద చెప్తారు? హస్బెండ్ ఒప్పుకోరు, ఇది కరెక్ట్. ఏ హస్బెండ్ కూడా ఒక లేడీకి నువ్వు బయటికి వెళ్ళి వర్క్ చేయమని ఏ హస్బెండ్ ఎంకరేజ్ చేయరు. వాళ్ళు ఎంకరేజ్ చేసేటట్టు మీరు చేసుకోండి. ఏ పిల్లలు కూడా ఒప్పుకోరండి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఫోన్ కాల్లో ఉంటాం వెస్టీజ్ లో అయిన తర్వాత. కానీ మీరు సాధించే సక్సెస్ ఏంటో మీ పిల్లలకి ఒకసారి తెలియజేయండి. ఎవ్వరు కూడా ప్రొడక్ట్ మీరు ఫ్రీగా ఇస్తే, మీ నాన్నగారికో, మీ అమ్మగారికో, మీ అక్కకో, చెల్లికో ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చిన ప్రొడక్ట్ రిజల్ట్ ఎందుకు వస్తాయండి?
అమౌంట్ తీసుకుని ప్రొడక్ట్ ఒక్కసారి ఇచ్చి చూడండి, 100% వాళ్ళకి రిజెక్ట్ వస్తుంది. మీ ఫ్రెండ్ ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, మీ ఇంటి పక్కల ఎవరైతే రిజెక్ట్ చేశారు, వాళ్ళు రిజెక్టే చేశారు, ఇంక మిమ్మల్ని ఏం చేయలేదు కదా. ఒక స్మైల్ ఇవ్వండి, హ్యాపీగా ఇంకొకరిని వెళ్ళి చెప్పి చూడండి. మీరు సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా మీతో పాటు కలిపి నడవడానికి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీతో వస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ అవసరమే ఆరోగ్యం. ఆరోగ్యం అందరికీ అవసరమే. నేను ఇందాక అండి జస్ట్ నేను పార్లర్ క్లినిక్ వెళ్ళానండి ఒక క్లాస్ చెప్పడానికి. చూడండి ఎక్కడికి వెళ్తే అక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చండి. ఎంత వండర్ఫుల్ ఇండస్ట్రీ అండి. వెళ్తే క్లినిక్ లో అమ్మాయి, మేడం నాకు కిడ్నీ దగ్గర చాలా పెయిన్ వచ్చేస్తుంది మేడం, చాలా సార్లు వెస్టీజ్ కోసం చెప్పాను, చాలా టైం చెప్పాను, తను వెళ్ళలేదు. వినకపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ చెప్పం కదా. సో తను వెళ్ళగానే తనకి ఏంటి మేడం చాలా పెయిన్ వచ్చేస్తుంది అంటే, ఏంటి ప్రాబ్లం మేడం అంటే, కిడ్నీలో స్టోన్స్ 10 సంవత్సరాల క్రితం ఒక స్టోన్ ఉండే అంట. ఒక 2 స్టోన్ కి ఒక స్టోన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆ స్టోన్ 6 mm ఉండేది, బట్ ఈ రోజు 14 mm అయింది. 14 mm స్టోన్ అయింది. కిడ్నీలో పెయిన్ వస్తుంది, దాంతో పాటు విపరీతంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిపోయింది మేడం. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నేను ఆధార్ కార్డు అడగలేదు, ఏమీ అడగలేదు. ఒకటే చెప్పాను, బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ బాడీలో క్లియర్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న ఏకైక మంత్రం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు. మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్, వెంటనే అది తీసుకోండి అని చెప్పాను. మీ దగ్గర కిడ్నీ స్టోన్ 14 ml కిడ్నీ స్టోన్ ఉన్నా కూడా మీరు యూరిన్ ద్వారా బయటకు వచ్చేది ఏదైనా ఉంది అంటే మన దగ్గర బ్రహ్మాస్త్రం ఒకటే, దాన్నే కిడ్నీ హెల్త్ అంటారు. ఈ 2 రేపు మార్నింగ్ నేను వచ్చిస్తాను. మీరు కరెక్ట్ గా 20 days వాడిన తర్వాత నాకు మళ్ళీ మీరు ఫోన్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే కిడ్నీలో స్టోన్ పోతుంది, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది, దాంతో పాటు కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తే 20 days లో తన రిపోర్ట్ మారుతుంది. అంత అద్భుతమైన ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఇది వాడిన తర్వాత ఆమె ఏమవుతుందండి, రిజల్ట్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చితే మన విమెన్ ఏం చేస్తారో తెలుసా అండి, మనకి నచ్చలేని విషయం 100 మందికి చెప్తాము, మనకి నచ్చిన విషయం కనీసం ఒక 6గురికైనా చెప్తాం. ఓకేనా అండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఇవి. ఎవరు కూడా ఆలోచించడానికి ఏం లేదు. అయితే వెస్టేజ్ మనం స్టార్ట్అప్ అయిన తర్వాత కొంతమంది లేడీస్ కున్న డౌట్స్ ఉన్నాయి, మేడం నేను ఎవ్వరికి చెప్పినా వినట్లేదు, నేను ఎవ్వరికి చెప్పినా కూడా ఇవి చాలా చూసాము, చాలా చేసాము అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అండి టీం వచ్చిన తర్వాత మేడం టీముతో చాలా స్ట్రగుల్ అయిపోతుందండి. అసలు నేనేం చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రొడక్ట్ కానీ ప్రతిదీ కూడా ఇవన్నీ ఏవో ఛాలెంజెస్ చెప్తారు. లీడర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ జాబ్ లో జాయిన్ అయినా కూడా 6 months 1 year పాటు ఫస్ట్ మీకు ట్రైనింగే ఉంటది. నావీ పోస్ట్ తీసుకోండి, నావీ ట్రైనింగ్ కి 6 నెలల పాటు మిమ్మల్ని ఎంత అంటే నరకానికి తీసుకెళ్లి కిందకు దింపేస్తారు. అలాంటి ట్రైనింగ్ తర్వాతే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటిది లక్షణంగా లక్షలు కావాలని మనం వెస్టీజ్ లో సైన్ అప్ చేసి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఛాలెంజెస్ కూడా నువ్వు భయపడిపోతే సక్సెస్ ఎలా వస్తుంది లీడర్స్ చెప్పండి. ఎస్, మీ మాట ఎవరు వినరు. మీ మాట వాళ్ళు వినాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా అండి, అవ్వలేలగా మాట్లాడగలగాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ లెర్నింగ్. నేర్చుకోవడానికి మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో ఎర్నింగ్ అప్పుడు చేస్తారు. మీరు వెస్టీజ్ లో సైన్ అప్ చేసిన తర్వాత పక్క వాళ్ళకి చెప్పానా, ఎదురు వాళ్ళకి చెప్పానా, ఫస్ట్ అది మైండ్ లో తీసేసేయండి. ఫస్ట్ మీరు ఏం చెయ్యాలి, 7 steps. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. మీరు ఫస్ట్ ప్రాపర్ గా ప్రొడక్ట్ యూజ్ చెయ్యండి. ఫస్ట్ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాపర్ గా జూమ్ మీటింగ్స్ అవనివ్వండి, అలాగే లైవ్ మీటింగ్స్ అవనివ్వండి. ఫస్ట్ ఒక 3 months ఎవరికి చెప్పొద్దండి. 2 నుంచి 3 months ఫస్ట్ మీరు ఒక ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. ఒక బిజినెస్ విమెన్ గా ఒక మైండ్, ఒక థాట్ ఇవ్వండి. అసలు ఈ బిజినెస్ నాది, ఇందులో నేను కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నాకు మంచి థాట్ ఇవ్వండి. విమెన్ ఎంపవర్మెంట్, ఖచ్చితంగా ఇందులో నేను ₹1,00,000 తీయాలని ఒక మైండ్ తో మీరు వెళ్ళి చూడండి. మీరు ట్రైనింగ్ ఎప్పుడైతే తీసుకున్నారో ఇంతకు ముందు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇప్పుడు మీ వాయిస్ లో కాన్ఫిడెంట్ చూస్తారు, మీ బాడీ లాంగ్వేజ్ లో కాన్ఫిడెంట్ చూస్తారు, మీరు డ్రెస్ సెన్స్ అనేది చూస్తారు. కంప్లీట్ గా ప్రాపర్ గా మీరు చేంజ్ చేయడం చూసిన తర్వాత మీ మాట మీద వాళ్ళకి నమ్మకం వస్తుందండి. మీతో నడవడానికి వాళ్ళు స్టార్ట్అప్ చేస్తారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ టెక్నిక్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు 100 మందికి చెప్తే, ఒక్కసారి వినండి, 100 members కి చెప్తే 99 members మీ మాట వినరు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ సూత్రం అంతే. ఇది సూత్రం, ఇంక ఇందులో డౌట్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. 99 members వినరండి, కానీ ఒక్కరు వింటారండి. ఆ ఒక్కరు ఏం చేస్తారు తెలుసా అండి, ఈ 99 మందిని మీ దగ్గరికి తీసుకొచ్చేస్తారు. అంతవరకు మీరు పేషెన్స్ గా ఉండండి. నిజంగా నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు జూము నేను ఒక లీడర్ లాగా, ఒక యూసిడి లాగా మీ అందరికి టాప్ అప్, అసలు నేను ఎప్పుడు మీకు అలా మాట్లాడను. నేను మీ ఇంట్లో ఒక మనిషి లాగా, మీకు ఒక సిస్టర్ లాగా,
మీకు ఒక సిస్టర్ లాగా, నాకన్నా పెద్దవాళ్ళు అయితే మీకు ఒక కూతురు లాగా, నాకన్నా చిన్నవాళ్ళు అయితే మీకు ఒక అక్కలాగా నేను చెప్తున్నానండి. నా మాట వినండి. చిన్న చిన్న ఛాలెంజెస్ కి అప్లైనర్ మీద కోపంతో బిజినెస్ క్విట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రొడక్ట్ నచ్చలేదు, కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి క్విట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి, ఒక జాబ్ చేయడానికి మీరు ఒక గవర్నమెంట్ పోస్ట్ వచ్చి 30,000 రూపాయల జీతం వస్తే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు బాస్ నచ్చకపోతే జాబ్ రిజైన్ చేస్తారా లీడర్స్ చెప్పండి? అదే మీ పక్కన ఉన్న కొలీగ్ మిమ్మల్ని ఏదైనా కామెంట్ చేస్తే జాబ్ రిజెక్ట్ చేస్తారా? అప్పుడు రిజైన్ చేయరు. జీవితాంతం ఆ బాస్ టార్చర్ అనుభవిస్తారు. జీవితాంతం ఆ కొలీగ్ ఏమన్నా కూడా అనుభవిస్తారు. ఎందుకు? కేవలం ఆ 30,000 కోసం. అది పర్మనెంట్ జాబ్ అని. కానీ ఇక్కడ మీ జీవితాన్నే మార్చి ఒక గ్రేట్ ఆపర్చునిటీ కోసం చిన్న చిన్న ఛాలెంజెస్ మనం బేర్ చేయకూడదా అండి? చెప్పండి, బేర్ చేయకూడదు. వెస్టీజ్ లో ఇంకొక అద్భుతం ఏముందో తెలుసా అండి? మీకు నచ్చలేని వాళ్ళని పక్కన పెట్టి నచ్చిన వాళ్ళతో పనిచేయొచ్చు. ఈ అవకాశం ఎక్కడైనా ఉందా చెప్పండి? మీకు నచ్చలేని వాళ్ళని పక్కన పెట్టి మీకు ఎవరైతే నచ్చుతారో, మీకు ఎవరైతే సఖ్యతగా ఉన్నారో, మీకు ఎవరైతే కమ్యూనికేట్ గా ఉన్నారో వాళ్ళతో మాత్రమే మీరు బిజినెస్ చేయొచ్చు. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా అండి? మీరు ఏదైనా ఈ రోజు నెలకి ₹1,00,000 సంపాదించాలి అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి. మీరు ₹1,00,00,000 ఇంట్లో అమౌంట్ తెచ్చి లోన్ పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే నెలకి ₹1,00,000 ఇన్కమ్ తేవచ్చు కదా. మరి వెస్టీజ్ లో ఏం పెట్టామని ఈ రోజు ₹1,00,000 తీసుకుంటున్నాం లీడర్స్? ఏం పెట్టామండి? ఏం పెట్టామో తెలుసా అండి? చాలా పెట్టారు మహిళలు. ఏం పెట్టారో చెప్పమంటారా? ప్రతిరోజు మీరు ఎలా ఉన్నా సరే ఫీల్డ్ కి వెళ్తారు. ఎలా ఉన్నా యూనిఫామ్ అనేది పక్కగా డ్రెస్ కోడ్ అనేది ఉంటది. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా పేషెన్స్ గా ఒక స్మైల్ తో వాటన్ని బీట్అవుట్ చేస్తారు. ఇంటికి ఎంత లేట్ గా వచ్చిన మీటింగ్స్ అయినా కూడా ఇంటికి రాగానే ఫస్ట్ నేను తాగాలి, నేను తినాలని కాకుండా పిల్లలకి ఏమైనా వండి పెట్టామా, హస్బెండ్ కి ఇంటి టైంలో వండి యూనిఫామ్ కూడా చేంజ్ చేయకుండా ఈ రోజు కిచెన్ లోకి వెళ్ళి వంట చేసే మహిళలు ఎంతో మంది. నైట్ లేట్ అయితే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తామని భయంతో ప్రతి అడుగు వేసే మహిళ ఈ గ్రూప్ లోనే ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉదయం వెళ్ళిపోతే నైట్ వస్తుంది, ఎన్నో రకాల రూమర్స్ మన మీద పెట్టినా కూడా బీట్అవుట్ చేసి మనం అంటూ ఏంటో ప్రపంచానికి చూపించే ఒక మహిళ ఇందులోనే ఉందండి. అదే నువ్వు. ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తేనే ఫైనల్ గా మీకు వచ్చే సక్సెస్ ఏంటో తెలుసా అండి? నెలకి ₹1,00,000 2,00,000 ఆదాయం, అలాగే మీ ఇంటి ముందు కారు, ఏ మీటింగ్ కి వెళ్ళినా మిమ్మల్ని అప్రిషియేట్ చేసే జనాలు, మీ చుట్టూ ఉన్న జనాలు, మీ ఫ్యామిలీకి మీరు ఒక రోల్ మోడల్, మీ ఫ్యామిలీకి మీరు ఒక హీరో, మీ ఫ్యామిలీకి మీరు ఒక సెంటర్ పాయింట్. ఈ రోజు మీరు వెస్టీజన్ అయితే, రియల్ వెస్టీజన్ అయితే చిన్న చిన్న ఛాలెంజెస్ కి ఎవ్వరు కూడా, నేను మళ్ళీ చెప్తున్నానండి, వెస్టీజ్ చాలా సింపుల్. మీకు ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్ ఫస్ట్ మీరు తీసుకోండి. మీకు అకౌంట్ లో కోట్లు ఉన్నాయా, మీరు ఆల్రెడీ సెటిల్మెంటా, మీకు పిల్లలు సెటిల్ అయిపోయారు, అవన్నీ కాదండి. మీకు ఒక లక్ష్యం ఉందా? మీరు పుట్టినందుకు ఏదైనా ఒక పర్పస్ ఉందా? ఒక పర్పస్. మనం ఈ రోజు భూమి మీదకి వచ్చామంటే ఒక పర్పస్. నువ్వు ఎంత మందికి ఉపయోగపడుతున్నావు, హెల్త్ పరంగా నువ్వు ఎంత మందికి సపోర్ట్ చేస్తున్నావు, ఆదాయం పరంగా నువ్వు ఎంత మందికి సపోర్టింగ్ గా ఉన్నావు, ఒక పర్పస్ అంటూ కావాలి. ఆ పర్పస్ మీకు ఉంటే ఖచ్చితంగా వెస్టీజ్ లో సాధించే వరకు వెనక్కి తిరిగి చూడకుండా మీరుంటే, మీరు ఎందుకు వచ్చారో మీరు డిసైడ్ అయితే ఎలా చెయ్యాలి అనేది మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు మీకు ఖచ్చితంగా మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తారండి. అలాంటి గ్రేట్ అప్లైనర్, గ్రేట్ మెంటర్షిప్ లో మనందరూ ఉన్నాం ఈ రోజు. అదే గ్రేట్ అప్లైనర్ సునీల్ సాహు సార్ 13 లక్షలు ఒక వ్యక్తి సంపాదించే ఒక మెంటర్షిప్ లో మనందరం ఉన్నామండి. బీహార్ నుంచి వచ్చే ఒక వ్యక్తి ఈ రోజు మన వైజాగ్ లో విఎంసీ మెంబర్ అయినప్పుడు, ఈ రోజు అవలీలగా తెలుగు మాట్లాడుతున్నా మనం ఎందుకు వెనకడుగు వేయగలమని, ఎలాంటి మెంటర్షిప్ లో మనం ఉన్నామో లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీరు గమనిస్తుంటే ఈ వెస్టీజ్ లో మీరు జెంట్స్ ఎంతమంది ఉన్నారండి? 76 విమెన్స్ ఉన్నారు. ఎందుకు విమెన్స్ ఉన్నారు? ఈ రోజు బ్యూటీ కేర్ ప్రాపర్ గా చూసుకుంటే విమెన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజు హోమ్ కేర్ ప్రాపర్ గా చూసుకుంటే విమెన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజు కంప్లీట్ గా న్యూట్రిషన్ చూసుకుంటే విమెన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రాపర్ గా ఏ ప్రొడక్ట్ అయినా కూడా ఈ రోజు విమెన్సే ఉన్నారంటే 76%. అంటే ఒక లేడీ ఒక ఇంటికి వెళ్ళి వైఫ్ తో, హస్బెండ్ తో, పిల్లలతో కూడా మాట్లాడదు, కానీ ఒక జెన్ వచ్చి ఒక లేడీతో మాట్లాడలేరండి. అలాంటి గ్రేట్ ఇండస్ట్రీ, అలాంటి గ్రేట్ సిస్టమ్ లో మనం ఈ రోజు ఉన్నామండి. ఎంత అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరో మన పక్క వాళ్ళు మన అప్లైనర్, మన టాప్ అప్లైనర్ ఏదో ఫీల్డ్ లో వచ్చిన ఛాలెంజెస్ కి ఒక చిన్న డల్నెస్ ఉంటే ఎవరి కెరియర్ మీద దెబ్బతింటుంది? ఎవరి కోసం ఈ రోజు వెస్టీజ్ చేస్తున్నామండి? మీకు అకౌంట్ లో పడిన చెక్ ఇప్పుడు 10th కి పడుతుంది. అందరికీ కూడా ఒక 10,000, 20,000, 1 lakh, 2 lakh, 3 lakh పడుతుంది. ఈ రోజు మీకు పడిన చెక్ మీ అప్లైనర్ కి ఏమైనా షేర్ చేస్తున్నారా అండి? ఎవరైనా పంపిస్తున్నారా? మా సార్ మీ వల్లే నాకు ఇన్కమ్ వచ్చింది. మనకి పడిన చెక్ మనమే తీసుకుంటున్నాం. ఏ ఛాలెంజెస్ అయినా సరే మనమే తీసుకోవాలి.
ఇందులో వచ్చే ఛాలెంజెస్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ చెప్పండి. మీకు కావాల్సిన ప్రొడక్ట్ చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. మీరు షాప్ ఏదైతే చేంజ్ చేస్తున్నారో అది మీరు ఖచ్చితంగా ఒక 6 మెంబర్స్ కి షేర్ చేయండి, ఒక 6గురికి షేర్ చేయండి. 6గురికి షేర్ చేయడానికి మనకి అప్లైనెస్ ఎందుకండి? ప్రొడక్ట్ కోసం నేర్చుకుంటాం. భగవంతుడు మనకు అన్ని రకాలుగా మంచి వాయిస్ ఇచ్చాడు, కాన్ఫిడెంట్ ఇచ్చాడు. ఒక 6 హోమ్ మీటింగ్ ఒక్క రోజు 2 రోజులు భయం అవుతుంది. తర్వాత ఏమి భయం ఉండదండి, మనకు అలవాటు అయిపోతుంది. మీరు ఫస్ట్ ఒక్కరిగా స్టార్ట్ అవుతారు. 1000 అడుగుల ప్రయాణమైనా మీతోనే స్టార్ట్ అవుతుంది. ప్రయాణమైన ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అవుతారు, ఒక 6 ఇస్తారు. ఆ 6 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ కి అయితే 36 మెంబర్స్ అవుతారు. 36 మెంబర్స్ ఒక్కొక్కరు 216 మంది అవుతారు. 216 మంది ఒక్కొక్కరు 6గురు చెప్తే మీకు 1296 మంది అవుతారండి. ఓవరాల్ చేసుకుంటే 1555 మెంబర్స్ మీ టీమ్ లో నెలకి 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటే మీకు 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది లీడర్స్. ఒక మహిళకి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తే మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ రోజు అలాగే చూడండి. లేదు మేడం ఒక 500 రూపీసే తీసుకున్నారు అనుకుంటే మీకు వస్తుంది. లేదు మేడం ఇంకా తక్కువ 250 రూపీసే తీసుకున్నారు అనుకుంటే నెలకు మీకు 50,000 రూపీస్ వస్తుందండి. 50,000 రూపీస్ నేను ఈ ప్లాన్ విని నేను వెస్టీస్ కి రావడం జరిగిందండి. 0 ఇన్వెస్ట్మెంట్ కదా, ఇందులో పోయేది ఏముంది? ఐడి మార్చుకుని ఇందులోకి వచ్చిన తర్వాత లీడర్స్ నేను ఎంత ఈ రోజు నిజంగా మీ అందరి ముందు విపరీతమైన హెల్త్ తీసుకున్నానండి. హెల్త్ న్యూట్రిషన్ వాడితే నిజంగా ఎంత అదృష్టవంతులమో మనము. ఈ రోజు వరకు మనకి షుగర్ అంటే ఏంటో తెలీదు, బీపీ అంటే ఏంటో తెలీదు, ఈవెన్ గ్యాస్ట్రిక్ అంటే తెలీదు, బోన్ పెయిన్స్ అంటే తెలీదు. ఇవన్నీ కూడా న్యూట్రిషన్. మనం తినే ఫుడ్ లో పోషక పదార్థాలు లేవండి. భూమిలో సారం లేదు. సంవత్సరానికి ఒక పంట పోయి ఈ రోజు సంవత్సరానికి 3 పంట వచ్చింది. పిల్లలకి ఎలా ఉంటుంది ఆరోగ్యం? మన పోషక పదార్థాలు తీసుకోవాలంటే మనం సప్లీస్ యూజ్ చేయాలి. అదర్ కంట్రీ వాళ్ళు ఈ రోజు ఇవన్నీ తెలుసుకొని హ్యాపీగా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారండి. కానీ మనం ఈ రోజు ఓన్లీ 3 పూటలు తినేది రైసేనండి. కార్బోహైడ్రేట్స్ మాత్రం మనం ఏమి తినట్లేదు. సో ఇవన్నీ హెల్త్ ని ఇస్తూ మనకు ఒక ఆదాయ పరంగా మంచి మన లైఫ్ స్టైల్ మార్చే గ్రేట్ ఆపర్చునిటీ ఏమైనా ఉంది అంటే వెస్టీజేనండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్ని ఛాలెంజెస్ అయినా ఉండండి, దాన్ని బీట్అవుట్ చేసే ఒకే ఒక వ్యక్తి అది మీరే. అది నువ్వు మాత్రమే. నీ జీవితాన్ని మార్చుకునే వ్యక్తి పైనుంచో ఎక్కడి నుంచో రాడండి, అది నీలోనే ఉంది. నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ప్రతి 2వ తేదీకి సెల్ఫ్ చేయడం అనేది ఫస్ట్ ఒక ప్రాసెస్ పెట్టుకోండి. మీ టీం మీ మాట వినట్లేదు, ఏమీ లేదు. కొత్త వాళ్ళు 150 కోట్ల జనాభా ఉన్నారండి. ఒక 6గురు వ్యక్తులు 6 టీమ్స్ మీకు దొరకదా అండి? ఈ రోజు మీరు అనుకోవచ్చు, మేడం నేను 2 డేస్ నుంచి చాలా ఫీల్డ్ తిరుగుతున్నాను మేడం, నాకు అస్సలు రిజల్ట్ రాలేదు మేడం. 2 హోమ్ మీటింగ్స్ పెట్టాను మేడం, నాకు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదని కొంతమంది చెప్తా ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో తెలుసా అండి. మీరు హోమ్ మీటింగ్ వెళ్ళడం నిజమే కదా, మీరు ట్రావెల్ చేయడం నిజమే కదా, అక్కడ ఎఫర్ట్ పెట్టి మాట్లాడడం నిజమే కదా, మీకు రిజల్ట్ వెంటనే రాదు. ఇదంతా యూనివర్స్ కనెక్ట్ అయ్యింది. మీకు ఏదో ఒక రోజు డబల్ రిజల్ట్ వేరే దగ్గర వస్తుంది. ప్రతిరోజు కష్టపడండి, ప్రతిరోజు ఇష్టంగా పని చేయండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ 10 మందికి షేర్ చేయండి. అయితే ఒకే ఒక పని చేయండి, ఏంటి అంటే ఒక మంచి డ్రీమ్ పెట్టుకోండి. మీకు నెలకు ఒక 1 లాక్ రూపీస్ వస్తే మీ జీవితం ఎలా మారుతుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుతుంది, మీరు ఎన్ని ఫారెన్ ట్రిప్ కి వెళ్తారు, మీరు ఎన్ని కార్స్ తీసుకుంటారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని రేపటి భవిష్యత్తు ఈ రోజు మీరు ఊహించుకొని ప్రతిరోజు యూనివర్స్ కనెక్ట్ చేయండి. అంతే తప్ప మీ వాయిస్ నుంచి నాకు వినలేదు, నాకు ప్రొడక్ట్ అవ్వట్లేదు, నాకు ప్రొడక్ట్ అవ్వట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు, నా టీం నాకు సపోర్ట్ ఇలాంటి మీరు లేదు లేదు కాదు కాదు లేదు అని డే మొత్తం మీద మీరు ఏదైనా నెగిటివ్ గా మాట్లాడింది ఖచ్చితంగా యూనివర్స్ కి కనెక్ట్ అవుతుందండి. నాకు టీం వస్తుంది, 100% వచ్చే తీరుతుంది, నేను 100% సక్సెస్ అయ్యే తీరుతాను, ఫ్యూచర్ లో నేను ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను అని మీరు ఈ రోజు మీరు ఏదైతే అనుకుంటారో ఈ రోజు మీ మాటలే రేపటి మీ భవిష్యత్తు. ఈ రోజు మన ఆలోచనే రేపటి మన భవిష్యత్తు. లీడర్స్ ప్రతి ఒక్క లేడీకి మళ్ళీ చెప్తున్నా, ఫిట్ అవ్వాలనే ఆలోచన పక్కన పెట్టండి. మీకు ఎవరు నచ్చలేదు వాళ్ళని పక్కన పెట్టి మీ మెంటర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్క్ చేయండి. కాకపోతే వాళ్ళ వేలైతే వదలగదండి మీరు సక్సెస్ అయ్యే వరకు. మరి మీరు ప్రపంచంకి రావడానికి మీకు తల్లిదండ్రులు కారణం అవ్వచ్చు, మీకు ఈ రోజు జన్మనిచ్చి ఉన్నారు, కానీ మీకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి ఎవరైనా మీ జీవితంలో ఉన్నారు అంటే
అదే మీ అప్లైనర్. అదే మీకు పద్దాక ఫోన్ చేసే మీ అప్లైనర్. పద్దాక మీ ఇంటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళే మీ అప్లైనర్. అదే వెస్టీజ్ అండి. వెస్టీజ్ లో ఉన్న అద్భుతం ఏంటి అంటే తెలుసా అండి, నేను ఒక్కదాన్ని సక్సెస్ అయితే సరిపోదండి. నాతో పాటు కొన్ని వేల మంది సక్సెస్ అయితేనే నేను కూడా సక్సెస్ అవుతాను. అది వెస్టీజ్ అద్భుతం. ఇంత అద్భుతాన్ని వదిలిపెట్టద్దండి. ఫారిన్ ట్రిప్ వదిలిపెట్టద్దండి. మనం మనిషిగా పుట్టినందుకు ఖచ్చితంగా ప్రపంచాన్ని చుట్టి చూడాలి ఖచ్చితంగా. అలాగే మనం ఏది పని చేయలేని ఒక రిలాక్స్ అయిన టైంలో ఒక 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంతవరకు మన హస్బెండ్, చాలా మంది లేడీస్, మేడం మా ఆయన అంటే నాకు చాలా ప్రాణం మేడం, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం మేడం, మా ఆయన చాలా మంచోడు మేడం అంటారు. వెస్టేజ్ కోసం మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే లేదు మేడం మా ఆయన అస్సలు ఒప్పుకోరు మేడం అంటారు. ఒక్కసారి ఈ రెండింటికి చూడండి. వాళ్ళ హస్బెండ్ అంటే మేడం కి చాలా ఇష్టం, చాలా ప్రాణం, కానీ ఆయన కోసం ఆవిడ ఏం చేస్తున్నారో తెలుసా అండి, 24/24 ఇంట్లో ఖాళీగా ఉంటూ ఈ రోజు ఇంట్లో పనిని చూసుకుంటూ టీవీ చూస్తున్నారు. ఈ రోజు ఒక ఏజ్ వచ్చేసరికి 42-43 వచ్చేసరికి ఆయనకి షుగర్, బీపీ అన్ని వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా అండి, ఇంటి మొత్తం బాధ్యత చూసుకునే ఒక మగ అతనికి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే టెన్షన్స్ వల్ల. మరి మీ హస్బెండ్ అంటే మీకు ఇష్టమైనప్పుడు ఆ టెన్షన్స్ పడి అంత వరకు తెచ్చుకోవడం ఎందుకండి? మీరెందుకు సపోర్ట్ చేయకూడదు? అసలు షుగర్, బీపీ రాకుండా మీరెందుకు గైడెన్స్ ఇవ్వకూడదు? నీతో పాటు నేను ఉన్నాను. ఒక ఇంటికి 2 ఆర్మీ ఉండాలండి, ఒకరు కాదు. ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటే ఇల్లు నడుస్తుంది. చేయకూడదు లీడర్స్. ఒక్కసారి 100% అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో హస్బెండ్ అంటే ప్రేమ, పిల్లలంటే ప్రేమ ఉన్నవాళ్ళు నా మాట 100% రిసీవ్ చేసుకోండి. హెల్త్ పరంగా ప్రతిదీ కూడా మీరు సెక్యూరిటీగా చూసుకోండి. హెల్త్ వాలంటరీగా మారండి. మీ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మెడికల్ గా వెళ్ళడం కాదండి, న్యూట్రిషన్ ద్వారా మీ ప్రాబ్లం క్లియర్ చేసుకునే ఒక హెల్త్ వాలంటరీగా తయారవ్వండి. అలాగే ఇన్కమ్ మేము చూసే మీ పిల్లలు ఖచ్చితంగా రోల్ మోడల్ మీరే అవ్వాలండి. సో అలాంటి గ్రేట్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఎటువంటి ఇన్కమ్ లేదండి. నేనైతే ఫస్ట్ 2018 లో నాకు ఈ విషయం తెలియడం జరిగింది. కానీ 1.5 years, ఎందుకంటే మనం వెంటనే ఏది నమ్మం. నిజాన్నైతే అస్సలు నమ్మం. 1.5 year తర్వాత భయపడుతూ ఆధార్ కార్డ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అర్థమైంది, ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్కమ్ ₹173 పడింది. డీమార్ట్ లో కొనేటప్పుడు ఒక్క రూపాయి ఎవ్వరు వేయలేదండి. కానీ వెస్టీజ్ లో ఎప్పుడైతే షాప్ మార్చారో ₹173 పడింది. వెంటనే కొంచెం నమ్మకం కుదిరింది. నెలకి ₹3000 ప్రొడక్ట్ 3500 పెట్టి కొనుక్కుంటే 4 months కొనుక్కుంటే 5th month ఫ్రీ అన్నారు. అలాగే 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ నాకు ఫ్రీ రావడం జరిగింది. అప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది. ఒక మీటింగ్ కి వెళ్ళడం, ఎప్పుడు నేను మీటింగ్స్ రానండి, నాకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ లేదన్న నేను, ప్రొడక్ట్ అంతా కూడా తెచ్చి ఇవ్వండి అన్న నేను, ఒక మీటింగ్ కి వెళ్ళి నేను మోటివేట్ అయ్యానండి. 2019 లో మోటివేట్ అయిన తర్వాత అప్పుడు తీసుకున్న డెసిషన్ అండి. ఈ రోజు వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఎవ్వరు ఏం అనుకున్నా, ఎన్ని మాటలు అన్నా, ఎవ్వరు ఏం జరిగినా కూడా మైండ్ లో ఎప్పుడు ఐస్ పెట్టుకునే ఉంటాను. చాలా కూలింగ్ గా ఉంటాను లీడర్స్. అలాగే ఫేస్ లో ఎప్పుడు చిరునవ్వు ఉంటది, కానీ హార్ట్ లో మాత్రం ఫైర్ ఎప్పుడు ఆగదండి. ఎవరు ఏమన్నారో వాళ్ళకి ఆన్సర్ చెప్పేస్తాను, ఎందుకంటే ఆ ఫైర్ అలానే ఉంటుంది. అంత సంకల్పంతో ఈ రోజు వెస్టీజ్ చేస్తున్నాను అండి. ఫస్ట్ ఇన్కమ్ ₹173 అండి. మరి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ 900, 700, 9000, 7000, 19000, 21,000, 32,000, 46,000, 76,000, 1,03,000, 1,58,000 ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఈ మంత్ చెక్ కూడా మీకు పోస్ట్ చేస్తానండి. కంపెనీ ద్వారా 10 lakhs వోక్స్‌వ్యాగన్. ఎప్పుడు కూడా కారు డ్రీమ్ ఉండేది కాదండి, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ లేడీని నేను. కానీ ఒక వోక్స్‌వ్యాగన్ 10 lakhs కార్ తీసుకోవడం జరిగింది. నా టీమ్ లో 3 members కార్ తీసుకోవడం జరిగిందండి. అలాగే ఈ రోజు 20,000 మెంబర్స్ టీమ్ కి ఒక లీడర్ గా ఉన్నాను. సో ముగ్గురు క్రౌన్ డైరెక్టర్ అండి. 4 times. ఇప్పుడు నేను ఆల్రెడీ 18th మేము సింగపూర్ వెళ్ళడం జరుగుతుంది. ఫ్లైట్ ఎప్పుడు కూడా దూరం నుంచి చూసే నేను ఈ రోజు 4 times ఫారిన్ ట్రిప్ వెళ్ళడం జరుగుతుంది. సో అలాగే ఒక ఫ్లాట్ తీసుకున్నానండి త్రూ వెస్టీజ్ అమౌంట్ తో. ఇంత లైఫ్ స్టైల్ వచ్చింది అంటే ఈజీగా రాలేదు లీడర్స్. చూడడానికి పిక్చర్ బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఉన్న ఛాలెంజెస్ అన్ని కూడా నేను బీట్అవుట్ చేశాను. అంటే నేనే చేశానంటే మీరు అందరూ చేయగలరు, కానీ డిసైడ్ అవ్వండి. ఎందుకు డిసైడ్ అవ్వాలి అంటే, కేవలం మీరు ఒక రోల్ మోడల్ అవ్వాలి మీ ఫ్యామిలీకి అంటే డిసైడ్ అవ్వండి. ఈ రోజు మీరు డిసైడ్ అవ్వకపోతే రేపన్న రోజున మనకి లక్షలు అవసరమైతే ఒకరి దగ్గర చేయి చాపే రోజు రాకుండా ఉండాలి అంటే ఈ రోజు మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్న వాళ్ళు టీంలో వచ్చిన ఛాలెంజెస్ చూసి భయపడి వెనక్కి తిరిగి వెళ్ళొద్దండి. ఎందుకంటే కష్టపడే వాడికే భగవంతుడు టెస్టులు పెడతాడు. ఎప్పుడైతే ఈ టెస్టులు అంతా పాస్ అయ్యారో తర్వాత మీరు హ్యాపీగా టీంని మొబిలైజ్ చేసుకుంటే చాలండి, మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకేనా లీడర్స్? అందరూ కూడా మంచి డెసిషన్ తీసుకోండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా నేను మీకు అందరికీ ఫోన్ లో మీ డౌట్ క్లియర్ చేస్తున్నాను. మీ అప్లైనర్ ఎవరైనా కానివ్వండి,
కానీ యాజ్ ఏ విమెన్ గా, యాజ్ ఏ మహిళగా మరి పివి లక్ష్మి అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అంటారు. నాకు చాలా మెసేజ్లు కానీ ప్రతి ఒక్కరు పెడుతుంటే ఇంత అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను అనిపిస్తది. మీ అందరి ప్రేమకి, మీ అందరి అభిమానానికి ఎప్పుడు కూడా నేను శిరస్సు వంచి నేను ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తానండి. అయితే మరి నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏమీ లేదండి. 1:6 6 లెగ్గుల్లో నిత్యం పివి ఉండేటట్టు చూసుకోండి. 6 టీమ్స్ మీరు కనెక్ట్ చేసుకోండి. 100% 6 లెగ్గల ఎల్ఓబి వస్తే మీకు 1,55,000 రూపాయలు మీకు ఇంటికి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకేనండి. తప్పకుండా ప్రతి ఒక్కరు మంచి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క మహిళ ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ఒక లేడీ వంటిల్లికి అంకితం కాదండి, 1 lakh ఎర్నర్ గా మారాలని ఒక మంచి ఉద్దేశం మీద మనం వెస్టీ స్టార్ట్ చేసాము. ఈ రోజు ఎంతో మంది లేడీస్ మనం వెస్టీ ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్పుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మంచి డెసిషన్ తీసుకోండి. ఏ డౌట్ అయినా అప్లైనర్తో సఖ్యతగా ఉండండి. మంచి నిర్ణయం తీసుకోండి. లైఫ్ లో సక్సెస్ అయితే సాధించండి. ఓకేనా అండి. మరి ఇంత అద్భుతమైన అవకాశం మీ అందరూ నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు చెప్తే ఖచ్చితంగా మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తానండి. ఒక్క 10 minutes. ఓకే లీడర్స్, మీరు ఎవరైనా నాతోని మాట్లాడాలి అనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఒక 5 members కి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే లత గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. స్వర్ణలత గారు. సో అలాగే జయ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం నేను అట్టనే బిజినెస్ చేస్తున్నాను కానీ 90 మంది చేసి 90 మంది రిజెక్ట్ చేస్తున్నారు మేడం. దానివల్ల రోజు ఓకే నెగిటివ్ గా ఆలోచించి నా మైండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది మేడం. ఓకే బిజినెస్ లేక అసలు మా వాళ్ళు తల ఒక మాట, నువ్వు ఈ పని చేయమంటే ఆ పని ఎందుకు చేస్తాను. నా హోటల్ ఉండేది మేడం, హోటల్ వదిలేసి దీనిలోకి వచ్చేసాను. కానీ నువ్వు బిజినెస్ చేయలేకపోలేదు, నువ్వు ఎందుకు ఉంటావు, ఏం చేస్తాను అని రోజు లేదు. నాకు ఈ ఆలోచనలు అసలు నాకు ఒకసారి భయం వేస్తుంది వాళ్ళు. మేడం మీ వాయిస్ అయితే నాకు క్లియర్ గా వినిపించట్లేదండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు జయ గారు? మేము ఇక్కడ వైరా నుండి మేడం, ఖమ్మం జిల్లా. మీరు సిగ్నల్ లోకి రండి. ఫస్ట్ మీ సిగ్నల్ లోకి రండి. మీకు ఒక ఆన్సర్ చెప్తాను. మీరు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారా? ఖమ్మం జిల్లా వైరా మేడం, గోవిందరావు సార్ మా ఎవరి టీం అండి మీరు? మన శర్వణ్ సార్ చెక్ ఎంత అండి? 4,60,000. ఎస్ 5 లక్షలు శర్వణ్ సార్ చెక్ 5 lakhs. మీరు బిజినెస్ లోకి వచ్చి ఎన్ని నెలలు అయిందండి? నేను అంతకు ముందు ఫిబ్రవరిలో జాయిన్ అయింది కానీ అప్పటి నుంచి చేయలేదు. ఒక 2 నెలలు అవుతుంది అనుకుంటా. ఓకే 2 నెలలు అయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? ఎన్ని లక్షలు పెట్టారు ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, మనకి ఇంట్లో ప్రోడక్ట్ కొనుక్కుంటాను. అది కాదండి నేను అడిగిన దానికి మేడం, ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మీరు వెస్టీజ్ లో? ఏం పెట్టలేదు మేడం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా పెట్టలేదు. చూడండి ఇక్కడ మీ మైండ్ సెట్ ఒక్కసారి చేంజ్ చేసుకోండి జయ గారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీరు రూపాయి కూడా పెట్టలేదు. ఇంట్లో ఐటమ్సే కొనుక్కున్నారు. మీరు జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు అవ్వలేదండి, కేవలం 2 months అయ్యింది. ఈ 2 months కి మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీరు మైండ్ కి ప్రతిసారి టెన్షన్ ఇవ్వడం వల్ల మాత్రమే మీకు వెస్టీజ్ అనేది మీకు దూరం వెళ్తుంది. ఫస్ట్ మీ దగ్గర నీట్ గా క్లియర్ గా వాయిస్ లేదండి. ఫస్ట్ క్లియర్ గా నేను ఒక మాట చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లము సిస్టమ్ లోని లేదు, అలాగే ప్రొడక్ట్ లో కూడా లేదు జయ గారు. ప్రాబ్లం అంతా మీలోనే ఉంది. మీ టాప్ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో సర్వన్ గారు ఒక కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ మంచి పొజిషన్ లో ఉంటే ఈ రోజు కొన్ని వేల మంది కానిస్టేబుల్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ రోజు ఒక కెరియర్ ఇస్తున్నారండి. అలాంటి అప్లైనర్ కి మీరు లైఫ్ లైన్ 5 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనండి. మీరు చూస్తే జయ గారు ఓన్లీ 2 months అయ్యింది. 2 months అయింది, ఎటువంటి 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. అలాంటప్పుడు మీరు ఇంత టెన్షన్ పడి ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, ఇది మీకు ఎక్కడికి పోదండి, మీ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు ప్రాపర్ గా ఫస్ట్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి. ఫస్ట్ మీరు రిలాక్స్డ్ గా ఎటువంటి ఇన్కమ్ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టలేనప్పుడు నేను ఎందుకు భయపడాలి, 100% ఈ రోజు కాకపోతే రేపైనా నాకు సక్సెస్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ అందరూ కాదండి మీరు నమ్మాలి. మీ మైండ్ సెట్ అనేది స్టెబిలిటీగా ఉంటే మీరు ఎంత మంది ఎన్ని నెగిటివ్లు వచ్చినా మీకు ఇదండి
హ్యాపీగా నిద్ర పడుతుంది. ఓకేనండి. ఇందులో భయపడి మనం లీడర్స్ ఎవ్వరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఇందులో పెట్టలేదు. మనకి ఇందులో టార్గెట్ లేదు. మనకి ఇందులో బాస్ లేడు. మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. దానికోసం మీరు టెన్షన్ పడడం వల్ల, వర్రీ అవ్వడం వల్ల మీకు డైరెక్ట్ సెల్లింగ్ దూరం అవుతుంది. మీరు పాజిటివ్ బుక్స్ అనేది చదవండి జయ గారు. రిచ్ డాడీ, పూర్ డాడీ ఉంటుంది. తర్వాత ది సీక్రెట్ బుక్ ఉంటుంది. ఇలాంటి పాజిటివ్ బుక్స్ చదవండి. డైరెక్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇలాంటి బుక్స్ చదవడం వల్ల మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే అప్లైనర్ దగ్గర ప్రాపర్‌గా సఖ్యతగా అంటే కమ్యూనికేషన్ అనేది ఉండండి. మెయిన్ మీరు ప్రతి ఈవెంట్ కి కూడా అటెండ్ అవ్వండి. ఫస్ట్ మీరు రిలాక్స్డ్ గా ఉండండి. మీరు అవ్వట్లేదు మీరు మైండ్కి ఇస్తే ఏది అవ్వదండి. మీరు ఎప్పుడైతే మీ వాయిస్ నుంచి పాజిటివ్ వర్డ్స్ వస్తాయో అయితే మీరు అనొచ్చు, మేడం నెగిటివ్ కూడా మాట్లాడకూడదండి. మీరు వచ్చి 2 years అవ్వలేదండి, 2 months అయ్యింది. ఈ 2 months లో మీరు ఎంత లెర్నింగ్ చేశారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా అండి. ఇలా టెన్షన్ పడి మాట్లాడడం వల్ల అది మీకే లాస్ తప్ప మిమ్మల్ని నమ్మి మీ టీం కూడా రారండి. ఒక్కరున్నా సరే మీ టీంలో వాళ్ళకి మీరు అప్లైనరే అవుతారు. తప్పకుండా మీరు మరి మంచి అప్లైనర్ తప్పకుండా మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. అలాగే గాడ్ బ్లెస్ యూ. అలాగే నెక్స్ట్ వన్ అండి, సెల్వి బీడి. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ మ్యామ్, క్లియర్. ఓకే ఓకే మేడం. మేడం ఈ రోజు అయితే మంచి సెక్షన్ అయితే మాకు అందించారు. చాలా బాగా చెప్పారు మేడం. ప్రతి ఒక్కరు చెప్పే విధానమే కానీ మీరు ఇంకా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఒక లేడీస్ ఒక జెన్యున్ గా ఎలా ఇందులో ముందుకు వెళ్ళాలో బాగా చెప్పారు మేడం. ప్రతిరోజు మేము హోమ్ మీటింగ్ కి వెళ్తున్నాను మేడం. చెప్పిన ముగ్గురు కూడా ఐడి వెంటనే వేసేసుకుంటున్నారు మేడం. వెంటనే ఆధార్ ఇచ్చి ఇదిగోండి ఐడి వేయండి మేము తీసుకుంటాము అని ఐడి మాకు అక్కడ క్రియేట్ అయిపోతుంది మేడం. సూపర్. నేను పెద్ద లీడర్ని అయితే కాదు మేడం. నేను ఇప్పుడే బ్రాంచ్ లో ఉన్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాకు తెలుగు అమలాపురం మేడం. శ్యామల గారు. వెరీ గుడ్. ఏ ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చిందమ్మా మీకు? అలోవెరా మేడం, క్యానో పేస్ట్. మేము ప్రతి చోట కూడా ఎక్కువ అలోవెరా అడుగుతున్నారు మేడం. గ్యాస్ ఫామ్ అవటం, గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నాను. ఎక్కువ అలోవెరా వెళ్ళిపోతుంది మేడం. క్యానో పేస్ట్, కుకింగ్ ఆయిల్ మేడం. వెరీ గుడ్. సూపర్ అమ్మా. మీ డ్రీమ్ చెప్పండి అయితే. నా డ్రీమ్ అయితే 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి మేడం. అదైనా ఈ మార్చ్ లో వెళ్ళా మేడం. మీరు ఒక డేట్ పెట్టుకోండి. డేట్ పెట్టుకోండి. మార్చి 26th అయితే మీకు చెక్ రాదు. మార్చి నెల 10వ తారీఖు చెక్ వస్తుంది. కరెక్ట్ గా డేట్ పెట్టుకొని స్క్రీన్ మీద నోట్ చేసుకుని గోడకు పెట్టుకోండి. ఓకేమా. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మల్లిగా మేడం మీకు రిటర్న్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లేడీస్ గుడ్ మార్నింగ్. ఈ రోజు సెషన్ అయితే చాలా వండర్ఫుల్ గా ఉందండి. అంటే మనము అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే ఒక 10 మందితో మీటింగ్ చేసాము, 10 మంది నాకు వెనకాల వచ్చేస్తారు, నేను ఒక మంచి లీడర్ని అయిపోతాను అని మాత్రమే హోమ్ మీటింగ్స్ అది వెళ్తూ ఉంటాము. కానీ అక్కడ మనకి ఒక్క లీడర్ కూడా రారు. ఎందుకు అంటే మనం యూనివర్సల్కి కనెక్ట్ చేసి ఉంటాం కాబట్టి మీరు చెప్పినట్టు ఇక్కడ పడిన కష్టం వేరే చోట చూపిస్తుంది. నేను ప్రతి ఒక్క చోట నేను చేసే మీటింగ్లన్నీ కూడా నాకు ఇవే జరుగుతున్నాయి మేడం. నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ మేడం. నేను ఎక్కడైతే 20 మంది 30 మంది మీటింగ్ చేస్తానో అది వేరే చోట ఇద్దరికి చెప్పేటప్పటికి వాళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. అక్కడ నుంచి 20 మంది వస్తారు. నాకు ప్రతి చోట ఇదే జరుగుద్ది. కానీ నేను ఎక్కడ కూడా తప్పుగా అయితే నేను అనుకోను. ఓకే, ఇక్కడ నేను యూనివర్సల్ కనెక్ట్ చేశాను, వేరే చోట ఇలా వెళ్తే అలా మీటింగ్ అయిపోతుంది, అక్కడ సక్సెస్ వస్తుంది అని ఫుల్ మైండ్కి ఇచ్చుకుంటూనే వస్తాను. ఎక్కడ కూడా నేను అనేది అనను. ఇది నిజంగా మీరు చెప్పిన వెంటనే నాకు మాట్లాడాలనిపించింది. అందుకనే హ్యాండ్ ఓవర్ చేశాను మేడం. నిజంగా అంటే ఇప్పుడే ఐడి వేసుకున్న వాళ్ళకి అందరికీ ఎలా అనిపిస్తుంది అంటే 10 మంది కూర్చోబెడితే అయిపోతుంది కదా, అందులోంచి 6 వస్తారు కదా అని ఒక మంచి సంకల్పంతో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేసేటప్పటికి వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఇది మాత్రం ఎక్కడ కూడా ఎవరు
కాదు. మేడం చెప్పినట్టు ఇక్కడ పడిన కష్టం వేరే చోట ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. నేను ఆ మాట చెప్పడం కోసం నేను హ్యాండ్ రైజ్ చేశాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. అలాగే నెక్స్ట్ వన్ జరీనా గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ జరీనా మేడం, మాది గుచ్చి మేడం, నెల్లూరు జిల్లా గుచ్చి మేడం. మా అప్లైనర్ Yes, శివరాణి మేడం. మేడం టాప్ అప్ మా మెంటర్ వచ్చి టీవీ మేడం. మనం వెళ్ళిన చోట అల్లా మనకి రాము ఏంటంటే మనకి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఓపిక ఉండాలి మేడం. ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక ½ అయినా కేటాయించాలి మేడం. దాంట్లో మనకంటే వాళ్ళ ఆన్సర్ ఇచ్చిన దానికి మన దగ్గర జవాబు ఉండాలి మేడం. ప్రతిదీ ఇది దేనికి యూజ్ చేస్తారంటే దానికి మనం సమాధానం చెప్తేనే మేడం. ఈ సప్లిమెంటరీ అయితే మాకు నేనైతే మేడం ఒక దగ్గర అయితే గ్యాస్ ట్రబుల్ ఉందంటే మేడం, విపరీతంగా ఉంది. అంటే ఈ ఒక 2-3 days 1 month బిఫోర్ వెళ్ళాను. అతనికి అయితే గ్యాస్ ట్రబుల్ ఉందమ్మా నాకు అన్నారు. సరే మా దాంట్లో ఉన్నాయి సప్లిమెంటరీ అంటే నేనైతే యూజ్ చేయను మేడం, మా డాక్టర్ ఉన్నారు మేడం, అతన్ని కన్సల్ట్ చేయిందే నేను ఏది యూజ్ చేయను మేడం అన్నాడు. మా ఫాదర్కి కూడా ఉంది గ్యాస్ ట్రబుల్. అతనైతే కొద్దిగా ఎక్కువ ఉండింది గ్యాస్ ట్రబుల్. అతనికి ఏంటంటే నైట్ నిద్రలోనే చనిపోయారంట మేడం, గ్యాస్ ట్రబుల్ హార్ట్ కొట్టి. ఆ భయం అతనికి ఏంటంటే మైండ్ లో పడిపోయింది. గ్యాస్ ట్రబుల్ అయితే నాకు ఎక్కువ ఉంది మేడం, నేనైతే ఇట్లాంటివి అయితే తీసుకోను మేడం, నాకు భయం మేడం అన్నారు. సార్ ఒక్క నిమిషం సార్, మామూలుగా మీరు రిజల్ట్ చూడండి ఒక 10 days, మీకు ఇది నచ్చలేదంటే మీరే చెప్పండి సార్ అన్న. 10 days తర్వాత నేను బలవంతంగా ఇచ్చేసి వచ్చాను మేడం. తర్వాత ప్రతిరోజు నేను అతనికి ఫోన్ చేస్తున్నాను, సార్ వాడారా అంటే వాడుతున్నాను మేడం అన్నారు. ఇంకా 10 days తర్వాత నేను ఫోన్ చేసి కామ్ అయిపోయాడు. ఇంకా తర్వాత ఇంకో 10 days తర్వాత అతను ఫోన్ చేశారు, మేడం నాకైతే మసాలా కూరలు తిన్న తర్వాత అసలు ఎట్లా గ్యాస్ వస్తుందంటే అసలు ఏ వస్తువు అయినా తినాలంటే భయం వేసేది. బిర్యానీ అయితే 1 time యూజ్ చేసేదాన్ని, నేనైతే ఇంకా మరుసటి రోజు కూడా తినగలుగుతున్నాను. నాకైతే గ్యాస్ ట్రబుల్ అయితే సూపర్ గా తగ్గింది మేడం. నిజంగా మేడం ఇంకా ఏమేమి సప్లిమెంటరీ ఉన్నాయి మేడం అని అడిగారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. అయితేను చిన్న పిల్లలు అయితే ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ అయితే చాలా యూజ్ అవుతున్నాయి మేడం. అసలు వీక్ గా ఉండే పిల్లలకి అయితే మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకి మెమొరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది మేడం. వాళ్ళైతే మరుసటి రోజే ఒక 2-3 days తర్వాత ఫోన్ చేసి పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నారు మేడం. మనం ఓపికగా చెప్తే ఇప్పుడు మనం వెళ్ళిన దగ్గరన్నా వాళ్ళు వినరు మేడం. మనం ఏమంటే ఓపిక చేయాలా, మళ్ళీ మరుసటి రోజు చెప్పాలా, ఈ విధంగా ఉన్నాయని మనం ఓపికగా చెప్పగలిగితే మన టీం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది మేడం. మీరు చెప్పింది సూపర్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్ మేడం, థ్యాంక్ యూ. అలాగే మేడం దేవకి గారు కేకేడి యూటర్న్ చేసుకోండి మేడం, మీలాగా షార్ట్ గా స్వీట్ గా మాట్లాడండి మేడం. దేవకి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. అలాగే లక్ష్మీ పద్మజ గారు, ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పింది చాలా బాగుంది మేడం. ఇంట్లో మేము స్ట్రగుల్స్ చాలా చేస్తున్నాం మేడం, కానీ వెళ్తున్నాం, బయటికి వెళ్ళి వస్తున్నాం మేడం. మీరు అన్నట్టు చాలా స్ట్రగుల్స్ పక్కన పెట్టే వెళ్తున్నాం మేడం. సూపర్. నేను 6 months వాడాను మేడం, PCOD ప్రాబ్లం కి, థైరాయిడ్ కి వాడుకున్నాను. మంచిగా వచ్చింది మేడం. నాకు ముందు నేను వాడక ముందు ఎంత సాడ్ గా ఉండేదన్నో ఇందులో వాడాక అంత హ్యాపీగా ఉన్నాను మేడం. సూపర్ అమ్మా. నేను ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడేటప్పుడు ఎప్పుడు సాడ్ గానే ఉండేదాన్ని మేడం, ఎందుకంటే ఎక్కువ గ్యాస్ట్రిక్ పెయిన్ ఇవన్నీ ఏమి తిందామన్నా తినలేకపోయేదాన్ని మేడం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఇందులో ప్రోడక్ట్ నేను వాడాను, నలుగురికి చెప్తే మంచిదిగా ఉంటది కదా, ఆరోగ్యం ఇవ్వచ్చు కదా అని నేను ఇప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను మేడం. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్ అమ్మా. తర్వాత మీరు నేను ఏది పెట్టినా నాకు వాయిస్ రికార్డ్ లో వెంటనే రిప్లై ఇస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏ డౌట్ వచ్చినా మీరు వెంటనే రిప్లై ఇస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్. మాది కాకినాడ మేడం, మాకు బొట్ట శ్రీనివాస్ సార్ మేడం మా గ్రేట్ అప్లైనర్. మా అప్లైనర్ ఆయుష మేడం. ఓకే ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి మీ మేడం కి, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ అండి. అలాగే లక్ష్మి గారు
లక్ష్మీ పద్మజ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం ఫాస్ట్ గా. హలో నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. లేడీస్ కి బాగా అండగా నిలబడుతున్నారు మీరు. మీ ధైర్యాన్ని చూసి అందరూ కూడా ఆ ధైర్యం తెచ్చుకొని ముందుకు రావాలని అనుకుంటున్నా మేడం. అసలు ప్రోడక్ట్లు నేను అన్ని వాడాను మేడం, చాలా వరకు నాకు బాగా నచ్చింది. పేస్ట్, సరుపు, సబ్బు, క్రీమీ సబ్బు బాగా నచ్చింది మేడం. సర్ఫ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. టాయిలెట్ క్లీనర్ గాని బాగా పనిచేస్తుంది. టీ పొడి కూడా నేను వాడుతున్నా మేడం, చాలా బాగుంటుంది. అంతకుముందు ఏ పని చేసినా నీరసంగా ఉండేది. నేను దాటింది కానీ జాయిన్ అయ్యి నేను టీ పొడి తాగలనా లేనా అని భయపడి తెచ్చుకోలే మేడం, వాస్తవం చెప్పాలంటే. మొన్న తెచ్చుకొని వాడుతున్నా మేడం, చాలా బాగుంటుంది. నీరసం లేకుండా మంచిగా ఉంటుంది. జల్ల కూడా ఏంటి నీరసమే లేదు. అంతకుముందు ఏ పని చేసినా కానీ నీరసం, అసలు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది మేడం. మీతో మాట్లాడినందుకు లక్ష్మీ పద్మజ అండి. నేను జాయిన్ అయ్యి 9 నెలలు అయింది కానీ ప్రోడక్ట్లు అమ్మబట్టి ఒక 3 నెలల నుంచి అమ్ముతున్నా మేడం. అయితే ఎవరు వద్దు వద్దు అని అన్నారు, కాస్ట్ ఎక్కువని. అన్ని మేము చూసాంలే, వద్దు మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పారు. వాళ్ళందరికీ అడుగుతున్నాను. అయితే వెస్కేర్ అని నొప్పులు తగ్గే క్రీమ్ ఉందిగా మేడం, అది కూడా బాగా అడుగుతున్నా మేడం. నీ ప్రోడక్ట్లు కూడా ఒకటి కూడా తీసేసేయలేవు. హెయిర్ ఆయిల్ మాత్రం కొద్దిగా నాకు ప్రాబ్లం అయింది, అది ఒకటి నేను చెప్పట్లేదు మేడం ఎవరికి. మిగతా ప్రోడక్ట్లు మాత్రం చాలా బాగున్నాయి అనుకుంటున్నారు మేడం. సూపర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే విజయ్ కుమారి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్తే చాలా ఇంకా ఇంకా వినాలనిపిస్తుందండి. బాగా మాట్లాడతారు, బాగా చెప్తారు అన్నిటి కోసం. నేనైతే మా ప్లనర్ అయితే సెల్వి గారండి. ఆవిడ చెప్పేవారండి, ఇలా తీసుకోండి అని. నేనేమో పట్టించుకోలేదండి ఫస్ట్ అవుతాయని. తర్వాత డిస్వాష్ బార్ తీసుకున్నానండి, చాలా చాలా బాగుందండి. సామాన్లు తోముతున్నప్పుడు చాలా తెల్లగా వచ్చి. తర్వాత మళ్ళీ కుకింగ్ ఆయిల్ తీసుకున్నానండి, అది కూడా వాడాక మా వారు అయ్యి బాగుంది అన్నారండి. అప్పటి నుంచి ఇంకా అన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటున్నానండి. మా పాప అయితే హెయిర్ లాస్ అవుతుంటే అప్పుడు హెయిర్ ఫాల్ షాంపూ, హెయిర్ ఆయిల్, స్కిన్ నైల్ క్యాప్సూల్స్ తీసుకున్నామండి. వాడాక పాపకి జుట్టు బాగా వచ్చింది. చాలా మంది చెప్తుంటే బాగుంది, బాగానే ఉన్నదని. సబ్బులు కూడా తీసుకుంటున్నారండి, పేస్ట్ అవి తీసుకుంటున్నారండి. మేము అయితే హోమ్ మీటింగ్ అవి వెళ్ళినప్పుడు చెప్తుంటే చాలా బాగా బయట ప్రోడక్ట్ కి దీనికి చాలా తేడా ఉంది అంటున్నారండి. డిమో చేసి చూపిస్తున్నామండి, బాగుంది అంటున్నారండి బయట అందరూ. తర్వాత అవి కూడా ఇస్తున్నారండి. వెరీ గుడ్ మేడం. ఓకే మేడం, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా చేస్తున్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సుజీ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లేడీస్. మేడం మేము ఎప్పుడు డౌన్ అయిపోతున్నా సరే మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చి, అంటే మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నారు అనేది ఇప్పుడు మేము ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది మేడం. ఒక్కొక్క లెవెల్ దాటుతుంటే నిజంగా నేను ఈ వర్క్ చేయాలి అంటే పేషెన్స్ అనేది ఉండాలి మేడం. మనం చేసేది ఏంటంటే బిజినెస్, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనే ఒక దృక్పథంతో మనం ఈ వర్క్ చేస్తున్నాం మేడం. నిన్నైతే మన వైజాగ్ బోర్డర్ వదిలి నేను ఒడిశా వెళ్ళి వర్క్ చేశాను మేడం. అక్కడైతే ఒక 5 మెంబర్స్ అనేది జాయిన్ అయ్యారు. అక్కడ ఏంటంటే మేడం పద్మావతి గారు అనేసి మన వైజాగ్ వచ్చి
ప్రొడక్ట్ వాళ్ళ ఇంట్లో ఒక పని ఆవిడకి ఇచ్చారు మేడం. ఆవిడైతే నిన్న ఇలాగ కూర్చుంటే మేడం ఎవరెవరినో తీసుకొచ్చారు. అంటే ఒక్కరికి రిజల్ట్ వస్తే మేడం మనం ఎక్కడికి కూడా పరిగెట్టవసరం లేదు. నిజంగా ఒక్కరికి రిజల్ట్ ఇస్తే వాళ్ళే ఒక 10 మందిని తీసుకొచ్చేస్తారు మేడం. నిన్నైతే మటుకు నేను అది చూశాను. నైట్ అయితే మటుగా 12 అయిపోయింది మేడం. అంటే టైం కోసం కాదు నేను చెప్పేది. ఎక్కడైనా ఒక్కరికి మనం రిజల్ట్ ఇచ్చామంటే మనం ఎక్కడికి కూడా పరిగెట్టవసరం లేదు. మన కాల్ దగ్గరికి టీం అనేది వస్తారు మేడం. అదైతే మట్టుగా నేను నమ్ముతున్నాను మేడం హార్ట్ఫుల్ గాన. చాలా బాగుంది మేడం. నేను చేస్తున్నాను. చాలా స్ట్రగుల్స్ అయితే వస్తున్నాయి. నా అప్లైనర్ గా పివి లక్ష్మి మేడం నాకు ఒక ఫ్రెండ్ గా ఉండడము చాలా సో హ్యాపీ మేడం. అంటే నేను ఎప్పుడు పడిపోతున్నా సరే నా చేయి పట్టుకొని నా తల్లిదండ్రులైనా లేపలేదేమో. నాకైతే మట్టుగా మీరు ప్రతి దానికి కూడా సపోర్ట్ చేస్తూ ఈ రోజు స్టిల్ ఒక స్టార్ డైరెక్టర్ గా ఉన్నానంటే అదంతా కూడా మీ హెల్పింగ్ నేచర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా నేను మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు కూడా మంచి సపోర్ట్ చేయాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ సూపర్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అలాగే వసంత గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. మీ Good వాయిస్ వినాలంటే ఒక అదృష్టం ఉండాలి మేడం. మాకైతే ప్రతి వీక్ కూడా Thanks. మీ జూమ్ కోసం మేము ఎంతో వెయిట్ చేస్తూ ఉంటున్నాం మేడం. సూపర్ జూమ్ మేడం. మీరు చెప్తుంటే మేము ఎక్కడికైనా సరే ఫీల్డ్ లో పోతే 10 మందితో మాట్లాడాలంటే కొంచెం భయపడే క్యారెక్టర్ మేడం నాదైతే. నేను 10 మంది ఉన్నప్పుడు మాట్లాడాలంటే ఈ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ నేను కరెక్ట్ గా ఇస్తాను ఇవ్వలేను అన్న భయము అప్లైన్ తోడు ఉంటేనే వెళ్ళేవండి. కానీ మీరు మాట్లాడుతుంటే మటుకి మీ అంత నాలెడ్జ్ మాకు కావాలి. ఇంకా ఏం చెప్తారో ఇంకా ఏం వినాలన్న ఆ ఉత్సాహంగా ఎక్కువ ఉంది మేడం. వారం కూడా సూపర్ జూమ్ మేడం. మాకు టీం కి మా అప్లైనర్ వచ్చి గోవిందరావు సార్ మేడం. అది కల్లూరు. మేము ఇందులో సప్లిమెంట్ వచ్చేసి స్టార్టింగ్ నేను జనవరిలో జాయిన్ అయ్యానండి. జనవరి నుంచి కూడా మా నాన్న బాగా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవాడు. వ్యవసాయం పనులు చేసుకుంటూ తను మోకాళ్ళకి బెల్ట్ వేసుకొని నడిచేవారండి. బెల్ట్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే తిరిగేవారు. అలాంటిది మన స్టేజ్ లో సప్లిమెంట్స్ ఇప్పించిన తర్వాత తను ఇప్పుడు కింద కూర్చొని పైకి లెగుస్తున్నారు, కింద కూర్చొని భోజనం చేస్తున్నారు మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ జూమ్. థ్యాంక్ యూ మేడం. వసంత గారు మీ నాన్నగారి ప్రొడక్ట్ ఏమేమి ఇచ్చారు చెప్తారు ఒకసారి, అందరూ వింటారు. మోకాళ్ళ నొప్పులకి కాల్షియం ఒకటి వాడామండి, గ్లూకోజమైన్ ఒకటి వాడాం మేడం. ఈ రెండింటిలోనే మా నాన్నగారికి రిజల్ట్ ఎక్కువ వచ్చిందండి. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం వసంత గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆశా గారు మ్యూట్ ఆన్ చేసుకోమా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పమ్మా. మేడం నేనండి పెట్టుకోడపల్లి నుంచి వల్లి గారు చెప్పారు కదండి. తెలుసు. నేను ఈ టైంకి మీ దగ్గర ఉన్నాం మేము. ఈ రోజు మీరు జూమ్ లో ఉన్నారు. చెప్పండి. నేను రావడం అయితే చాలా మంచిదండి మేడం. నాకు ఇంటి సమస్యలు కూడా త్వరగా తీరుతాయి అనిపిస్తుంది. అంటే మీరు నాకు ఆ భరోసా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఆశ. మంచి డ్రీమ్ పెట్టుకో. మీ ఊర్లో అందరికి ప్రొడక్ట్ అవేర్నెస్ ఇవ్వు. తప్పకుండా అందరం కలిపి సపోర్టింగ్ గా చేద్దాం. ఓకేమా. ఎస్ మేడం. ఎస్ ఓకే. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సో అలాగే రజిత గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. లాస్ట్ వన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఫ్రమ్ వరంగల్ మేడం. నా అప్లైన్ వచ్చేసి పాస్ చేశారు మేడం. నా మెంటర్ వచ్చేసి నాగరాజ్ సార్ ఖమ్మం. మేడం మీ స్టేషన్ మాత్రం సూపర్ మేడం. అసలు ఫ్రైడే వచ్చిందంటే లేడీస్ మన జూమ్ లేడీస్ కి ఎంత ధైర్యాన్ని నింపుతున్నారు అంటే చాలా ధైర్యాన్ని నింపుతున్నారు మేడం. ఎలా అంటే డౌన్ అయ్యే టైంలో ఒక లేడీ అనేది ఎట్లా అంటే ఒక ధైర్యం ఆది పరాశక్తిలా ఉండాలి కానీ డౌన్ అవ్వకూడదు అన్నంత ధైర్యం ఇస్తున్నారు మేడం. సూపర్ మేడం. సెషన్ మాత్రం ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. గోల్డ్ డైరెక్టర్ ఉన్నాను మేడం. యువర్ బ్లెస్సింగ్స్ మేడం. ఎస్ మ్యామ్. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి రజిత గారు. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కలిపి చక్కగా వర్క్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. సో అలాగే సరిత గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి.
మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఎస్ సావిత్రి గారు లాస్ట్ వన్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చాలా టైం అయింది. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ 180 మెంబర్స్ ఉన్నారండి. అందరూ కూడా చక్కగా ప్రతి ఒక్కరు కూడా 1-to-1 హోమ్ మీటింగ్స్ చేయండి. ఒక మంచి డ్రీమ్ అయితే పెట్టుకోండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా హెచ్చు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. అందరికి కూడా ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసి అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తూ మనం గుడ్ నైట్ చెప్పుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఒక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్